తెలంగాణ రాష్ట్రానికి 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే రేవంత్ రెడ్డి గారు అధికారంలో ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. అయితే అంతా రూరల్ ఏరియాస్లోనే వచ్చింది. ఖమ్మం, నల్గొండ జిల్లా లాంటి 2 జిల్లాలు స్వీప్ అయిపోయినాయి. మిగతా జిల్లాల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి, పార్ట్ ఆఫ్ మెదక్, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు, ఈ నగరంతో పాటు ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కాంగ్రెస్కి 1 సీటు కూడా రాలా. ఒక్క సీటు కూడా రాలేదు. మొత్తం బీఆర్ఎస్ స్వీప్ చేసింది. సుమారు 26 సీట్లు అనుకుంటా. 26 సీట్లు బీఆర్ఎస్ స్వీప్ చేసింది. ఇంకా సరే ఆ 7 అంటే ఎంఐఎం కొట్టేస్తుంది అనుకోండి, ఆ ఓల్డ్ సిటీకి సంబంధించిన సీట్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా హైదరాబాద్ అంటే సెటిలర్సు, సరే సామాజిక వర్గాల పరంగా 1-2 సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కువగా ఉంటారు, అది ఓకే. బీఆర్ఎస్కి అత్యధిక సీట్లు వచ్చిన ప్రాంతం హైదరాబాద్ నగరము, దాని చుట్టుపక్కల నియోజకవర్గాలు అంటే సబర్బ్స్, కూకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, అది మహేశ్వరం, ఇట్లాంటి కొన్ని స్థానాలు సెటిలర్స్ బలంగా ఉండే స్థానాలు బీఆర్ఎస్కి పట్టం కట్టాయి. కారణం ఏదైనా, వాళ్ళు మరి కాంగ్రెస్ మీద కోపమా లేకపోతే డెవలప్మెంట్ కోరుకుంటారా, బీఆర్ఎస్ ఉంటే సిటీ డెవలప్మెంట్ ఉంటుందన్నా, ఏ కారణం చేతనైనా సరే మొత్తం మీద అయితే వాళ్ళు బీఆర్ఎస్కే ఓటేశారు. రెస్ట్ ఆఫ్ తెలంగాణ ప్రాంతం అంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న 39 స్థానాల్లో సిటీలో గెలిచిన 25 తీసేస్తే పరిస్థితి ఏంటి? సిటీలో గెలిచిన 25 స్థానాలు కూడా తీసేస్తే పరిస్థితి ఏంటి? అది ఒక పాయింట్. రెండవ పాయింట్, అప్పుడు ఎలక్షన్లప్పుడేమో మొత్తం స్వీప్ చేసింది బీఆర్ఎస్ సిటీ అవుట్స్కర్ట్, సిటీ సరౌండింగ్స్లో. కానీ ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే గారు యాక్సిడెంట్లో చనిపోయారు. కార్వాన్ చనిపోతే ఆవిడ సిస్టర్కే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఫస్ట్ బీఆర్ఎస్ స్వీప్ చేసిన ప్రాంతం, రెండవది చనిపోయిన ఎమ్మెల్యే గారి మహిళా ఎమ్మెల్యే, చనిపోయింది కూడా ఆవిడ మహిళా ఎమ్మెల్యే, ఆవిడ సిస్టర్కే ఇస్తే ఎంత సింపతి, ఎంత ఇది ఉండాలి. అయినా మా కాంగ్రెస్ అక్కడ ఉప ఎన్నికలో గెలిచింది. అంటే బీఆర్ఎస్ లూజింగ్ ఇట్స్ గ్రౌండ్ ఇన్ సిటీ. బీఆర్ఎస్ హైదరాబాద్ సిటీలో లేకపోతే సరౌండింగ్స్లో తన గ్రౌండ్ కోల్పోతోంది. కారణం ఏదైనా కావచ్చు. నేను ఇక్కడ కారణాలలో అంత డీప్గా వెళ్ళడంలా, ఓన్లీ అక్కడ ఉన్న పల్స్ మాత్రమే చెబుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో అరే ఆంధ్రోడా, ఎక్కడి నుంచి వచ్చారో నువ్వు, తరిమి కొడతాం బిడ్డ అనే డైలాగ్స్ బీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పి. ఇది చేసింది ఎవరు అంటే కౌశిక్ రెడ్డి. ఎవరి కౌశిక్ రెడ్డి అంటే కాంగ్రెస్లో అంటగాగి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర పెరిగి, జగన్మోహన్ రెడ్డితో అంటగాగి, హరీష్ రావు మీదనే మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో దాడుల్లో పాల్గొని 2 ఏళ్ల క్రితం ఈటెల రాజేందర్ని టీఆర్ఎస్ నుంచి తీసేసిన తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిన క్యారెక్టర్ కౌశిక్ రెడ్డి. ఆయన సరే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఓకే మంచిదే, యువకుడు, నవ యువకుడు, 6 అడుగుల ఆజానుబాహుడు, నాలాగనే మంచిదే, బాగానే ఉంది. నోరు దాంతో ఏమైపోయిందంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద హెడేక్ తయారైంది. సరే వాళ్ళు ఎమ్మెల్యే కాబట్టి గాలి వదిలేస్తే వదిలేశారు అంటారు కాబట్టి మరి సమర్థించుకోవాలి. కాబట్టి పాపం హరీష్ రావు గారికి తప్పల, ఎందుకంటే ట్రబుల్ షూటర్ హరీష్ రావు గారు. ఏదో వచ్చినా ముందు ఆయన వెళ్ళి అక్కడ సెట్ చేయాలి ఏదో రంగా. సరే వెళ్ళాడు, ఏదో చేస్తున్నారు, ముందుగా దాన్ని మరీ గాలి చేతులు ఎత్తేయకుండా చేయాలి కాబట్టి ఏదో చేస్తున్నట్టు కనబడుతుంది. ఇదంతా ఎందుకు, ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది అని అంటే, కాంగ్రెస్ పార్టీలో నేను చేరినానే అంటున్నా. కాకపోతే ఆయన మెంబర్షిప్ తీసుకున్నాడా లేదో నాకు తెలియదు, కానీ దాదాపు 10 మందిని ఆల్రెడీ చేర్చుకున్నట్టున్నారు. ఎవరికి మెంబర్షిప్ ఇవ్వలేదు, ఎందుకంటే మెంబర్షిప్ ఇప్పుడు అంత అవసరం లేదు వాళ్ళకి. కానీ కండువాలు కప్పారు.
ఇంటికి పిలిచారు, గౌరవంగా కండువాలు కప్పారు. అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి శాసనసభ్యులు, 3వసారి సీనియర్ ఎమ్మెల్యే, నిన్నటిదాకా టీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోకి కండువా కప్పారు. ఆయనకి ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రోటోకాల్ పోస్ట్, అది మంచి ఉన్నతమైన పోస్ట్ అసెంబ్లీకి సంబంధించినంత వరకు. ఆ పోస్ట్కి ఆయనని సెలెక్ట్ చేస్తే, రైట్, నువ్వు ఎట్లిస్తావు, నువ్వు గాంధీకి ఎట్లిస్తావు, నువ్వు వేరే ప్రతిపక్షాలకు ఇవ్వాలి కదా అనేది వీళ్ళ వాదన. నిజానికైతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ప్రతిపక్షాలకే ఇస్తారు, కానీ రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు ఇవ్వడం ఇష్టం లేదేమో, కాబట్టి ఈయన టెక్నికల్గా బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఈయనకి ఇచ్చి ఉండాడేమో. ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరిని ఏమనేటట్టుంది రాజకీయాల్లో, నువ్వు అట్లా ఎట్లిస్తావు, మీ కాంగ్రెస్ పార్టీ వాడికి నువ్వు ఎట్లిస్తావు అనేది పంచాయతీ. టెక్నికల్గా మా పార్టీ కాదు అని వాళ్ళు అంటారు, ఇతను కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటాడు. కండువా కప్పినంత మాత్రం చేరినట్టు ఎట్ట అవుద్ది అనేది వీళ్ళ వాదన. ఎనీవే, ఇక్కడ మరి అసలు ఈ చేర్చుకోవడాలు తప్పు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అట్ట చేస్తుంది ఇట్లా చేస్తుంది అంటే ఆ రైట్ ఎక్కడిది, మీకు అనే రైట్ ఎక్కడిది? మొత్తం 2 టర్ముల్లో 10 సంవత్సరాల్లో దాదాపు 60 మంది శాసనసభ్యుల్ని వివిధ పార్టీల నుంచి లాక్కున్న చరిత్ర. ఒక ఆయన అయితే అట్లా లాక్కొని ఇట్లా మంత్రిని చేశారు, ప్రమాణ స్వీకారం చేశారు. ఆనాడు దారుణం ఏంటంటే రాజ్భవనే తప్పు చేసింది. రాజ్భవన్ ఇట్ సెల్ఫ్ గవర్నర్ గారితో కూడా కేసీఆర్ గారు తప్పు చేయించేసి మంత్రిని చేశారు శ్రీనివాస్ యాదవ్ గారిని. సరే, ఓకే, చేశారు. అప్పుడు ఇవేం గుర్తురాలా, ఇప్పుడు మాత్రం అన్నీ గుర్తొచ్చాయి. సరే, ఆ గొడవ ఏదో నడుస్తూ ఉంది, వాళ్ళ విమర్శలు వీళ్ళ విమర్శలు. కానీ ఈ కౌశిక్ రెడ్డి అనే క్యారెక్టర్ ఎంటర్ అయ్యి దాన్ని మొత్తం కంపు చేసేసాడేమో అనిపిస్తుంది పాపం బీఆర్ఎస్ నాయకత్వాన్ని. మొత్తం నిన్న వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, పార్టీలు మారిన ఎమ్మెల్యేలారా మీరంతా ఆడంగులోరా అని చీరలు గాజులు పంపిస్తున్నాయి, ఇవన్నీ వేసుకోండిరా అని వాళ్ళని నోటుకొచ్చి తిట్టాడు. కాంగ్రెస్ మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు చూపించింది, మహిళలను అవమానించినా ఇంకోసారి ఎన్నిటైనా ఊరుకోనని. అది అంతటితో ఆగల. రేపు పొద్దున గాంధీ ఇంటికి వెళ్ళి జెండా ఎగరేస్తా, బీఆర్ఎస్ జెండా గాంధీ ఇంటి మీద ఎగరేస్తా, రెచ్చగొట్టే ప్రకటన. పొద్దున పోలీసులు ఆయన అవదారం చేశారు, అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి కొద్దిగా చూసి చూడడు పోతారేమో, ఆయన ఇంటికి వెళ్తా అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళాడు. అక్కడ మంచి సినిమా, మంచి ఆ విజువల్స్ ఏంటి, మంచి అడావుడే జరిగింది అక్కడ. ఇప్పుడు రచ్చ అయిపోయింది. 11ంటికి నీ ఇంటికి వస్తా, అసలు సినిమా అక్కడ చూపిస్తా, చర్యకు ప్రతిచర్య చూపిస్తా అని రంకెలు వేస్తున్నాడు, తొడలు కొడుతున్నాడు ఈ మహానుభావుడు. ఈ తొడలు కొట్టే క్రమంలో గాంధీ నాకు తెలిసి ఇక్కడే పుట్టాడు, అరికపూడి గాంధీ గారు ఇక్కడే పుట్టాడు. నువ్వు ఆంధ్ర ఓడివి, కమ్మోడివి, నీ అంత చూస్తాం బిడ్డ, నీ సంగతి చూస్తాం బిడ్డ, తరిమి కొడతాం బిడ్డ, మా తెలంగాణలో నువ్వేందిరా, ఎందుకు ఇవి? నిన్నటిదాకా నీ పార్టీలోనే ఉండే, మీ నాయకుడు ఆయనకి టికెట్ ఇచ్చి గెలిపించుకునే, ఆయన తెలుగుదేశంలో ఉంటే ఆయన ఫస్ట్ చేర్చుకున్నది ఈయన్నే చేర్చుకుంది ఫస్ట్. కేసీఆర్ గారే తీసుకొచ్చుకున్నాడు, 2 సార్లు టికెట్ ఇస్తే ఆయన గెలిచి వచ్చాడు బ్రహ్మాండంగా, మంచి మెజార్టీలతో గెలిచి వచ్చాడు. నిన్ను ఆయన పార్టీ మారంగానే నువ్వు ఆంధ్రోడు కమ్మోడు అని అంటే మీ దగ్గర ఉంటేమో సంసారి, అవతలకి వెళ్తేనేమో సంసారి కాదా? ఇక దీంతో ఆయన అతీత శక్తులు కొన్ని ఉంటాయి కదా, కొన్ని సైకో మూకలు ఉంటాయి కదా, వాళ్ళ ఇష్టం. అందరూ కాదులే, అందరూ ఎందుకు అవుతారు కానీ కొంతమంది. సో ఈ రకమైన ఇది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, ప్రత్యేకించి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఇది ఒక హెడేక్ క్రియేట్ చేశాడు కౌశిక్ రెడ్డి. నేను ఇంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నాను అని అంటే హెడేక్ క్రియేట్ చేశాడని ఆ పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు కౌశిక్ రెడ్డి చర్యల్ని. అఫీషియల్గా అక్కడికి వెళ్ళి మరి ఏదో చేయాలి కదా. మీరు ఆ విజువల్స్ చూడవచ్చు, అక్కడ డిఎస్పీ మీద మ్యాన్ హ్యాండిల్ చేశాడు. హరీష్ రావు గారు చూడండి, ఆయన పక్క తీసుకెళ్తున్నాడు వాటేసుకొని. ఏం కర్మ వాళ్ళకి. సో అక్కడికి వెళ్ళి నానా రచ్చ చేసిన పరిస్థితి. బీఆర్ఎస్లో ఉన్న నాయకులే దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లా, చేరికల గురించి మాట్లాడే మోరల్స్ లేవు మాకు. అసలు ఇతను చేసింది కరెక్ట్ యాక్షన్, ఇతనికి ఏం పని అనేది. అందరూ అనేది ఏంటంటే మా కేసీఆర్ గారు ఏమన్నా కౌశిక్ రెడ్డికి ఈ
డిఫెక్షన్స్ మీద మాట్లాడే స్పెషల్ పవర్స్ ఏమైనా ఇచ్చాడా, నువ్వు ఈ కేసు నువ్వు హ్యాండిల్ చేయి, నువ్వే మాట్లాడు, నువ్వే టాకిల్ చేయి అని చెప్పి ఈయనకు అప్పచెప్పాడా అనేది వాళ్ళు అడుగుతున్న మాట. నిజంగా నాకు అనిపించింది, ఎందుకు ఇది ఈయనే పూసుకుంటున్నాడు మొత్తం. ఇటువంటి మాట్లాడడానికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మెయిన్ ఉంటారు. తప్పితే పల్లా రాజేశ్వరరెడ్డి గారు, లేకపోతే కొంతమంది అధికార ప్రతినిధులు ఉంటారు, క్రిషాంకు, శ్రీధర్ రెడ్డి, లేకపోతే దాసోజు శ్రవణ్, ఇలాంటి కొంతమంది ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు కదా మాట్లాడాలి. ఈయన ఒక్కడే ఎగేసుకుని తిరుగుతున్నాడు 4 రోజుల నుంచి. ఏంటి దీంట్లో ఉన్న మతం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. సో దీని మీద మాట్లాడడానికి మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగర్ జ్యోత్స్న గారు అండ్ మన్నె క్రిషాంక్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, అండ్ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా క్రిషాంక్ గారు నమస్కారం. సుదీర్ఘమైన ఇంట్రడక్షన్ ఇచ్చిండ్రు, తీర్పు కూడా పాస్ చేసేసినట్టు. అంటే నాకు బాధ అనిపిస్తుంది నిజంగానే, మీ పార్టీకి పెద్ద హెడేక్ క్రియేట్ చేశాడేమో ఈయన ఎమ్మెల్యే గారు అని కొంత అనిపిస్తోంది. ఎందుకంటే ఐఎమ్ వాచింగ్ హరీష్ రావు గారు అక్కడ అంత కూల్ చేసి అందరినీ సెట్ చేసే పరిస్థితి వచ్చింది కదా. సో ఏమనుకుంటున్నారు అసలు, ఎందుకు ఇలా? సో గాంధీ గారిది ఏం లేదంటారు. నేను చాలా క్లియర్ గా చెప్పా, చేరాడనే అంటున్నాను కూడా చెప్పా, చేరాడనే అన్నా చెప్పా. కాబట్టి మొదలైంది కదా యాక్చువల్లీ చర్చ. చెప్పండి. అరికెపూడి గాంధీ గారు అని అంటే అందరు ఇబ్బంది పడుతున్నారు కూడా, ఈ గాంధీ గారి పేరు పెట్టుకొని ఇదేంది, ఈ మాటలు ఏంది మీడియాలో ఇవన్నీ అనేది కూడా. ఒకటి నంబర్ 1 అయితే ఏమని అన్నారు అంటే, అసలు మీరు అన్నారు చేరిను అనేసి అని, కానీ వారేమంటారంటే అది అసలు కాంగ్రెస్ కండువా కాదు, ఆలయంలో ఉన్న కండువా వేసిరు అని అన్నారు. ఇది ఎక్కడ అంటారు, మీకు తెలవదే ఉందండి, మీరు రాజకీయాల్లోనే ఉన్నారు. సో ఇప్పుడు మరి కౌశిక్ రెడ్డి గారు కూడా రాజకీయ నాయకుడే కాబట్టి, ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా అట్లనే రియాక్ట్ అయ్యిండు. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్యలో ఉన్నది ఇందులో. ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, నాకు తెలిసి కులం పేరు కూడా తీసుకోలేదు కౌశిక్ రెడ్డి గారు. ఉంటే తీసుకోలేదు, ఎందుకంటే కృష్ణా జిల్లా అన్నాడు. ఎందుకంటే నేను గాంధీ గారిది కూడా విన్నాను. నేను కౌశిక్ రెడ్డి గారిది ఎంత విన్నానో, గాంధీ గారు మాట్లాడిన ప్రతి అక్షరం, ప్రతి బూతు, ప్రతి తిట్టు అన్ని కూడా విన్నాను. బతకనొచ్చినవి నువ్వు ఇక్కడ నా నియోజకవర్గంలో బతుకుతున్నావు, నువ్వు హుజురాబాద్ వదిలేసి ఇక్కడికి వచ్చినావు అని వారు కూడా మాట్లాడేది కాదు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారు కూడా తెలంగాణలో పుట్టింది, నేను చూసిన, అది కూడా విన్నాను. 29 రాష్ట్రాల వాళ్ళు నా నియోజకవర్గంలో ఉన్నారు, నువ్వు కూడా హుజురాబాద్ నుంచి ఇక్కడ బతకనీకి వచ్చినావు నువ్వు అనేసి అన్నారు. సో ఇద్దరు వ్యక్తుల కొట్లాటను, 2 కులాల కొట్లాటగాను, 2 ప్రాంతాల కొట్లాటగాను. ఎందుకంటే దీనికంటే ముందు ఒక వ్యాపారవేత్త మీదనన్నా, లేకపోతే ఎవరన్నా ఇతరుల మీద ఎవరినన్నా కూడా బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా నాకు తెలిసి నువ్వు ఆంధ్రోనివి అనేది ఎవరిని కూడా అట్లా అనలేదు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు సెటిలర్ అనే పదం కూడా కాదు, అందరినీ కూడా కలిసి తెలంగాణ రాష్ట్రంలో అందరం వీఆర్ పార్ట్నర్స్. కేవలం ఆంధ్ర అనే కాదు, బీహార్ అయినా కూడా ఎవరినైనా కూడా మా అభివృద్ధిలో మీరందరూ కూడా పార్ట్నర్స్ అని అన్నోళ్ళం మేము. తెలంగాణ అది లేదు, అనవసరంగా కొత్త హెడేక్ క్రియేట్ చేశాడు ఈయన కేసీఆర్ గారికి అంటున్నా నేను. అయితే ఇవాళ ఒకటి కౌశిక్ రెడ్డి గారు హెడేక్ ఎట్లా క్రియేట్ చేసిండ్రు? కౌశిక్ రెడ్డి గారు ఏమని అన్నారు? వచ్చి దాడి చేస్తానన్నారా? కాదు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తివే అని అంటున్నావు కదా, నేను వచ్చి నీకు కండువా కప్తా నీ ఇంట్లో. దాని తర్వాత ఇవాళ ఏం జరిగింది? నేను మొత్తం విన్నాను, నన్న వర్షన్ చెప్పని. ఆ తర్వాత వీరు మాట్లాడారు, గాంధీ గారు మాట్లాడి వ్యక్తిగతంగా బాగా బూతులు తిట్టారు, బ్రోకరు, XYZ. ఇక జ్యోత్స్న గారు ఉన్నారు, మీరు జ్యోత్స్న గారిని పెట్టిరు, ఇక నేను మాట్లాడాలన్నా వద్దా? మాట్లాడచ్చు జ్యోత్స్న గారు విత్ యువర్ పర్మిషన్. ఆయన అన్నమాట డైరెక్ట్ గా లంజ కొడక అని మీడియా ముందే తిట్టడం, జగన్మోహన్ రెడ్డి లైవ్ లోనే అన్నాడు. ఆ స్థాయిలో మీరు మళ్ళా గట్టి పోకండి. ఏంటంటే ఈ మధ్య రొటీన్ అయిపోయింది. సో ఇక ఈ తిట్లు నడిచినాయి. ఆ తర్వాత విచిత్రంగా ఇక మళ్ళీ నేను ఫ్యాక్షన్ అని అంటే మళ్ళీ నేను ఆ స్టేట్ అని అంటలేను, కానీ ఫస్ట్ టైం ఈ ఇట్లా సుమోలు పోయినట్టు మొత్తం వెహికల్స్ పోయి దానికి వేలాడుకుంటూ. కానీ నా ఇష్యూ ఇక్కడ కౌశిక్ రెడ్డి గారితో గాంధీ గారితో కాదు, తెలంగాణ ఉద్యమంలో కూడా ఐటీ ఏరియాలో ఏనాడు కూడా ధర్నాలు అక్కడ జరగలేదు. అప్పటి ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇవాళ జరిగే దాని విషయం మీద హైదరాబాద్ ఇమేజ్ కి దెబ్బ పడుతుంది, తెలంగాణ ఇమేజ్ కి దెబ్బ పడుతుంది. దట్ ఈస్ నాట్ రైట్. నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే,
హైదరాబాద్ ఇమేజ్ అని. అంటే మీరు హెడేక్ అని మాట్లాడారు కదా. నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంటి మీద జెండా ఎగరేస్తానంటే మా పార్టీ వ్యక్తి కదా, మా పార్టీ మా పార్టీ అని చెప్పిండు కదా, పార్టీ నాయకులు ఆ పార్టీ పేరు మీద ఇవాళ పిఎస్సి చైర్మన్ తీసుకున్నాడు కదా. ఓకే, మీ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ళ అందరి ఇళ్ల మీద, మీ పార్టీ నాయకులు అందరి ఇళ్ల మీద కౌశిక్ రెడ్డి ఇల్లు తిరిగి జెండాలు ఎగరే బాధ్యత అప్పచెప్పారా? అరే అట్లా కాదు, పని అప్పచెప్పారా? అందరు అన్నారు మేము ఈ పార్టీ వాళ్ళం కాదు, మేము ఈ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు మారారు, వారి ఇళ్ల మీద అందరి ఇళ్ల మీద ఎగరేస్తాడా? రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, రాళ్లతో కొట్టండి కొట్టి సంపండి అని అన్నారు కదా. మేము అట్లా లేదు, మేము కండువా వేస్తామని అన్నాం. నువ్వు మా పార్టీ అని అన్నావు కాబట్టి కండువా వేస్తామని అన్నాం. అక్కడే వస్తుంది. ఎందుకు వస్తుంది? చెప్పండి, ఇబ్బంది ఏంటిది? మీరు ఒక ఆయన తీసుకుని మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే. ఇంకొకటి మీరు జాయినింగ్స్ గురించి అన్నారు. ఓహో, ఇక 2014 నుంచే జాయినింగ్స్ మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ దానికంటే ముందు ఎవరు జాయినింగ్ మరి అయినాయి కదా, దేశవ్యాప్తంగా మొదలు పెట్టారు. ఎవరు మొదలు పెట్టారు? పోనీ మాకు ప్రజలు వీకే గారు ప్రజలు మాకు తీర్పిచ్చారు కదా. రేవంత్ రెడ్డి గారు ఓ పుణ్యాత్ములు హరిశ్చంద్రులు. ఏమైంది మరి అలా రేవంత్ రెడ్డి గారు రాగానే పట్నం మహేందర్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి ఇట్లా టక్కుమంది తీసుకొని టికెట్ ఇచ్చారు. దానం నాగేందర్ గారిని టక్కుమంది తెచ్చుకొని టికెట్ ఇచ్చారు. రంజిత్ రెడ్డి గారిని టక్కుమంది తెచ్చుకొని కోడిగుడ్లు అమ్మేటోను అని అన్నావు, బీడీలు చుట్టేటోను అని అన్నావు, రకరకాల తిట్టు సో సేమ్ థింగ్ నువ్వు ఆట ఆడినావు గతంలో, మీరు మాతో ఆడారు రాజకీయాల్లో. ఇంకోటి చట్టబద్ధత ఉందా? మీకు తెలియంది ఏముంది కృష్ణ గారు, మీరు కాంగ్రెస్ రాజకీయం చూశారు, బీఆర్ఎస్ రాజకీయం చూస్తున్నారు. మీరు రాజకీయ ఫ్యామిలీలో నుంచే వచ్చారు కదా. మాటలు రాజకీయ ఫ్యామిలీ నుంచి రాలేదు, ఉద్యమం తర్వాత పెళ్ళైంది. మళ్ళీ నన్ను కూడా ఇందులో తెలంగాణ ఉద్యమం రాజకీయ ఉద్యమమేనండి అది. ఇక మళ్ళా మౌకా దొరికితే తెలంగాణ ఎందుకు మీరు రాజకీయ ఉద్యమం మాట వినండి. ప్రతి ఒక్కరు రాజకీయం కోసం చేశారండి. 119 మందికి ఎమ్మెల్యే వచ్చే అవకాశం వస్తుంది, కానీ మిగతా వాళ్ళందరైతే 119 మంది తెలంగాణ. ఒక్క మాట బ్రదర్, సావధానంగా వినండి నేను చెప్పేది. ఉద్యమం అనేది రాజకీయంగా ఉద్యమం చేస్తేనే పరిష్కారం దొరుకుద్దని కేసీఆర్ గారు ప్రశాంతంగా చేయడానికే చివరి రాజ్యాంగబద్ధంగా ఎందుకు తొందరపడుతున్నారు? రాజకీయ నిర్ణయమే కావాలి దానికి, కాబట్టి దానికోసమే ఆయన అన్ని రాజకీయ పార్టీ మద్దతు కూడా కూడగట్టాడు కదా. రాజకీయంగా అన్నారు మీరు, ఎందుకు చాలా తేడా ఉంటది. రాజకీయ ఉద్యమం ఏది? ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ రాజకీయాలు అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. మనం ఏమి టెర్రరిస్టుల ఉద్యమం లాగా, నక్సలైట్ ఉద్యమం లాగా, ఖలిస్తానీ ఉద్యమంగా చేయలే. మనం తెలంగాణ ఉద్యమం రిక్వెస్ట్ ప్రశాంతంగా చేసాం. రైట్, వికే గారు ఇప్పుడు వాళ్ళిద్దరు పంచాయతీ పెట్టుకున్నారు కదా. నేను ఏబిఎన్ గా మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ ఇస్తున్నా. మరి ఇప్పుడు వాళ్ళ పేరు కదా, ఓ సుమోలు వేసుకొని పేరు కదా, పిలుపునివ్వండి మీరే. ఎండ్ దిస్ మ్యాటర్. నాకేం పని? అరే ఇప్పుడు మనం ఇంత చర్చ చేసి అనేసి మీరు అన్నాక చెప్పండి. కమిషనర్ ఆఫీస్ మీద దాడికి వెళ్ళినట్టు ఆడ కూర్చొని చేసి వస్తే లేదు, కానీ దాడి ఎందుకు అయితే ఆయన కౌశిక్ రెడ్డి మీరు ఒక మాట గాంధీ గారు మాట్లాడిన బూతుల గురించి మాట్లాడలేదు. ఇంత వన్ సైడెడ్ వద్దు, అట్లా కాదు, వన్ సైడెడ్ కాదు. మీరు రెండు బ్యాలెన్స్ పిలుపునివ్వండి, ఇంతటితో ఆపని పిలుపునివ్వండి అని మీరు అన్నారు కదా. మంచిది కదా. రేపు 11ంటికి వస్తే సంగతి ఈ ప్లాట్ఫామ్ ని మీరు క్రియేట్ చేశారు కాబట్టి నువ్వు చెప్పు కౌశిక్ రెడ్డి గారికి నేను చెప్తాను 11ంటికి రేపు వెళ్ళొద్దు అని చెప్తాను అని చెప్పి నువ్వు చెప్పు. వాళ్ళకి దయాకర్ గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఢిల్లీలోనే దయాకర్ చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పు, ఇక దీన్ని ఇద్దరు ఆపని నేను చెప్తా. నువ్వు ముందు హామీ కౌశిక్ రెడ్డి తరఫున. ఇలా కౌశిక్ రెడ్డి బాధితుడు కదా, ఏం బాధితుడు? అందరూ బాధితులు. రైట్, దయాకర్ గారు నమస్తే. నమస్కారం వెంకటకృష్ణ గారు. దయాకర్ గారు, ఈ ఒక్కసారిగా మీ ఎమ్మెల్యేను వాళ్ళ ఎమ్మెల్యేను మొత్తానికి ఎమ్మెల్యే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆయనని ఆంధ్రుడా ఉరికిచ్చి కొడతా బిడ అనే తరహాలో మళ్ళీ మరి ఆ భాష మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈయనకు నాకు తెలియదు, కానీ అనేసరికి ఒక్కసారిగా హైదరాబాద్ సిటీ సెన్సిటైజ్ అయిపోయింది. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి జిల్లాల్లో వచ్చిన సీటు ఒక్క సీటు కూడా రాలే హైదరాబాద్ సిటీలో, సరౌండింగ్స్ లో కూడా.
బీఆర్ఎస్ కి కావాలని గంపగుత్తగా ఓట్లు వేశారు. ఈ ఆంధ్రోళ్ళు వేశారు, సెటిలర్స్ వేశారు, వాళ్ళు ఏ పేరు మీరైతే పెట్టారు. తప్పు చేసిర్రు అన్నట్టే చెప్తున్నారు ఇక మీరు. దాన్ని దీనికి లింక్ ఎట్లా పెడతారు వికే గారు? ఆ ఎలక్షన్ రిజల్ట్ ని దీనికి ఎట్లా రిలేట్ చేస్తారు చెప్పండి నాకు. ఇది సమాధానం నన్ను కూడా మీరు అడగలేదు, నన్ను చెప్పనీయలేదు మీరు. డిబేట్ నువ్వు చెయ్యి ఇట్రా. మీరు సీనియర్ అండి. మీరు నేను అనేది ఏంటంటే మీరు మమ్మల్ని ఏమో ఇదే చెప్పండి అని అంటారు. నేను ఒక మాట ఇవాళ ఏదో వాళ్ళు తప్పు చేసిర్రు అన్నట్టు. తప్పు అట్ట అనుకుంటే తెలంగాణ మా అభివృద్ధి చేశారు. కేటీఆర్ గారు అన్నారు హైదరాబాద్ ప్రజలు తెలివైన వాళ్ళు మాకు ఓట్లు వేశారు అని కేటీఆర్ గారు అన్నారు. 100%. అంటే ఇప్పుడు నేనేమనాలి మరి? తెలంగాణ ప్రజలు రూరల్ ప్రజలు తెలివైన వాళ్ళు అనాలా? వీళ్ళు తప్పు చేశారని అనలేనా? ఎందుకు అక్కడ ఓట్లు రాలేదు? నేను అనలేనా? అక్కడ ఓట్లు రాలేదు, ఇక్కడ కూడా వచ్చినాయి. సరే మేము 39 సార్ శేర్లింగంపల్లిలో గాంధీ గారికి ఓటర్లు దే ఆర్ ఫీలింగ్ చీటెడ్. వాళ్ళు కాంగ్రెస్ కి వేయలేదు కదా. ఇప్పుడు నువ్వు క్లారిటీ చెప్పు. మేము అనవసరంగా తప్పు చేశాను. నేను దయాకరన్న పంచాయతీ కాదు, ఆ పోయినానికే రోషం లేదు కదా. అవును నేను కాంగ్రెస్ వాడిని నేను చెప్పుకునే రోషం కూడా లేదు కదా. దాని తరపు దానికి నాకు నీకేం సంబంధం? దానికేం సంబంధం? దయాకర్ గారు ఈ కౌశిక్ రెడ్డి అన్న మాటలు ఒక్కసారిగా హైదరాబాద్ సెన్సేట్ చేశాయి. గాంధీ గారు అన్న మాటలు వాళ్ళిద్దరిది కాదా? అది వస్తుందండి, వస్తుంది. ఆగండి, తొందర. నన్ను అడిగినప్పుడు రాలేదు, కనీసం దయాకర్ గారు నన్ను అనండి. ఏంటంటే 15-20 రోజుల క్రితం వరకు గాంధీ గారు టిఆర్ఎస్ లోనే ఉన్నాడు. 2 సార్లు టిఆర్ఎస్ టికెట్ మీదనే గెలిచినాడు. మొత్తం మీద 3వ ఎమ్మెల్యే. టిఆర్ఎస్ వాళ్ళు ఎవరికి ఆయన ఆంధ్రోడే కానీ ఇంకొకడని కానీ ఎవరికి ఏ ఫీలింగ్ లేదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డికి మాత్రమే ఇప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చేసిన దీనికి మరి కవర్ చేసుకోవడానికో ఫ్రస్ట్రేషన్ లోనో నేను ఉరికిస్తామనే మాటని కాంగ్రెస్ పార్టీ ఎలా తీసుకుంటుంది? బతుకొచ్చినోని నువ్వు ఇక్కడ అని కూడా చెప్పండి. ఎవరు? గాంధీ గారు అన్నారు. గాంధీ గారు అన్నారు. తర్వాత నేను విన్నాక నేను చెప్తా. ఎవరిని వదలను నేను. ఎవరు ఫస్ట్ అన్నారు? ఎవరిని వదలను అది కూడా విన్నా. దయాకర్ గారు చెప్పండి. ఇంత కన్ఫ్యూజన్ టైంలో క్రిషాంక్ రావడం అనేది బాధాకరం. ఎందుకంటే మాట్లాడి ఆన్సర్లు చెప్పలేని పరిస్థితి తెచ్చిండు కౌశిక్. పాపం రావడం ఇష్టం లేదనుకుంటా మనసులో, ఎందుకు గొడవ కానీ తప్పకొచ్చిండు అధికార ప్రతినిధి కాబట్టి. రైట్, ఓకే. నేనేమంటున్నానంటే కౌశిక్ మిత్రుడు కన్ఫ్యూజన్ వెనుక నువ్వు ఒకటివి ఆ ఢిల్లీ పోతూ ఢిల్లీలో చాలా నష్టం చేసుకునే ప్రక్రియ రావాలి కదా వికే గారు. నాకు తెలియదు. రెండోది, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారు? ఆంధ్రోళ్ళు అనే మాట తెచ్చిండ్రు అని అంటేనే సెన్సిటైజ్ చేయడానికి. నేను అంటున్నా, ఆ ఆంధ్ర ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టీడీపీలో గెలిచిన ఆయన. టీడీపీలో గెలిచి టిఆర్ఎస్ కి వచ్చింది. టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినాక ఆయన ప్లీజ్ సిగ్నల్ పోతుంది ప్లీజ్. ఓకే కాపు. అయితే ఒక్క మాట అయితే చెప్పగలను నేను, ఈ రోజు జరిగిన సంఘటనలు దురదృష్టకరం, అసలు జరగకూడదు ఇట్లాంటి. సరే, గాంధీ గారు కౌశిక్ గారింటికి పోయినా రేపు కౌశిక్ గారు గాంధీ గారింటికి వస్తుండ్రన్నా కూడా రాజకీయంగా పరస్పర దాడుల సంస్కృతి అనేది రాజకీయాల్లో ఉండకూడదు. ఇప్పుడు దయాకర్ గారు దీనికి పాపం హి ఈస్ స్టిల్ ఫేసింగ్ దట్ బ్రంట్. యా, ఆఫ్ కోర్స్ అది వేరే విషయం. అంటే ఈ రాజకీయాలు ఏమైందంటే ఇప్పుడు రేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక చర్చ, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఒకటి అవుతుంది. రేపు ఇంకోటి ఏమైతుంది, మీరు మా మీదకి వచ్చి దాడి చేసిందంటే మా మీదకి వచ్చి దాడి చేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయనేది ప్రజలకు విసుకొస్తుంది. నేనంటున్నా ఈ రోజు క్రిషాంక్ నిజంగా కూడా ఆ మాటకు వెంకటకృష్ణ గారు అన్నది మీరు తీసుకుపోండి, కౌశిక్ తీసుకుపోండి. రేపు అక్కడికి వచ్చింది అనుకోండి, అరెస్టులు ఉంటాయి, మమ్మల్ని ఇట్లా చేసిండ్రు అట్లా. ఎందుకంటే మనోడు ముందే హెచ్చరించినట్టుగా రేపు అలా చూపిస్తే ఆట అనేసరికి అయితే నేనేమంటున్నా, ఆ మాటను క్రిషాంక్ నువ్వు బదలాయించు. మీరు అన్నది పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడతారా, లేకపోతే ఎవరు మన కేసీఆర్ గారితో మాట్లాడతారా, లేదు కేటీఆర్ గారితో మాట్లాడతారా? మీరు మాట్లాడండి. ఎందుకంటే రేపు అక్కడికి వస్తే ఏదైనా జరిగింది అనుకోండి, బాధ్యత మళ్ళీ కౌశిక్ అవుతుంది. టిఆర్ఎస్ కార్యకర్తలందరూ ఆడికి రండి అని అంటే ఇక అది డిఫరెంట్ ఉంటుంది. ఇంకా దీంట్లో రాజకీయ కోణం ఒక్కటి చెప్తాం మీకు, ఎంత మతలబు చూడాలి. ఇప్పుడు ఆయన పార్టీ మారే హక్కు బీఆర్ఎస్ కు, టీడీపీ నుంచి బీఆర్ఎస్ కు వచ్చే హక్కు ఎట్లా ఉందో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చే హక్కు కూడా అట్నే ఉంది కదా.
అక్కడ కల్పించారు. అక్కడ లేని ఆబ్జెక్షన్ ఇక్కడికి ఎట్లయితది? ఇప్పుడు బాధపడితే బిగ్గద పడితే ఎవరు టీడీపీ మా నాయకుడు పోయి ఆడికి పోయిండు కదా, ఆడి నుంచి ఇడి పోయిండు కదా అని అనుకోవాలి. నేను అంటున్నా నిజంగా ఆ సంస్కృతే గనక కేసీఆర్ గారు గతంలో నిలబెట్టి 61 సీట్లు వచ్చినప్పుడు అట్లనే ఉంటే ఇవాళ కేసీఆర్ గారికి తలవంపులు వచ్చేవి కాదు. అసలు ఆయనకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో. నేను ఇంతకు ముందు ఒక వీడియో కూడా పెట్టిన, అసలు ఒకవేళ కనుక కౌశిక్ రెడ్డి ఇట్లా రెచ్చిపోతుంటే దానికి సమర్థించినట్టు ఉంటే అది కేసీఆర్ గారు చేయించినట్టే పోద్ది. రేవంత్ గారు ఎమ్మెల్యేలను కొనుగోలు కూడా చేయకపోయేది కదా అన్న, చేసినందుకు దానికి ఆట మొదలు పెట్టకపోయేది కదా. అంటే అప్పుడు వెళ్దాం, ఇది అయినాక ఆ టాపిక్ చాలా ఉంది, ఇది అయినాక దాంట్లో కంటిన్యూ చేయండి. నేనేమంటున్నా అంటే ఆదానికి మొత్తం చర్చ పెట్టుకుంటే మొత్తం మొదటి నుంచి వస్తుంది, పెడదాం ఎట్లా. నేను ఒక మాట అంటున్నా, మీరు చేర్చుకున్నప్పుడు న్యాయం ఎట్లయింది, మేము చేర్చుకున్నప్పుడు నష్టం ఎట్లయింది. ప్రజలకు సంబంధించి మాట్లాడట్లేదు, ప్రజాకోణం నుంచి మాట్లాడితే ఇద్దరం ముద్దాయిలని తేలుతాం. ఎందుకు ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పటికి మీరు చూడండి, ఎమ్మెల్యే ఫ్రమ్ టీడీపీ అని ఉంటది, మినిస్టర్ బీఆర్ఎస్ ఉంటది. ఇప్పుడు సబితా ఇంద్రెడ్డి గారు కూడా అట్లనే ఉంటది. ఇప్పుడు వీరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లెక్కనే ఉంటది. మీరు చేసిందే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది కరెక్టా కాదా అనేది ప్రజలు తెలుస్తారు రేపు. ఏ రకంగా మంచిదైతే కానీ ఈ కల్చర్ ను మొదలు పెట్టినప్పుడు తెలంగాణలో మీరు రాజశేఖర రెడ్డి గారిని చెప్పింది అనుకోండి, రాజశేఖర రెడ్డి గారు ముచ్చట వచ్చినప్పుడు మేము కూడా రాజశేఖర రెడ్డి గారిని విమర్శించినాం. ఆ రోజు కాంగ్రెస్ లో లేకపోవచ్చు, జేఏసీలో ఉండొచ్చు. కానీ ఇవాళ మీరు చేసిన ప్రాక్టీస్, మీకు 88 సీట్లు వచ్చినాక కూడా సిఎల్పి ఎందుకు అవసరం ఉండే? ఇలా కౌశిక్ రెడ్డిని మన పెద్దలు ఎవరైనా గాంధీ గారు చాలా రెస్పెక్టెడ్ పొలిటీషియన్. నేను 1-2 సార్లు పర్సనల్ కలిసిన ఆయన గాంధీ గారిని అంటున్న మాటలు, ఏది చీర జాకెట్ పంపించి మీరు కట్టుకోండి అంటే ఒక రకంగా అసలు ఆయనకు తెలియదు. చీర జాకెట్ పంపిస్తే అది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించింది అనేది కూడా మన మిత్రునికి తెలియదు కౌశిక్. కాదులే తెలిసేనా మరి ఆయన చెప్పిండు అందరికి, మా నాయకులు అందరికి చెప్పే చేస్తున్నా ఈ ప్రెస్ మీట్ అని చెప్పినాడంట. తెలిసి చేస్తే బాధ్యత వహించాల్సింది అడిగినారు. కలుపు మీరు ఎవ్రీ టైం ప్లీజ్. నేనైతే ఒక్క మాట చెప్పగలను, కౌశిక్ సంఘటనను మీరు సమర్థించుకుంటే ఆయన ఒక మాట అన్నాడు, మీరు అక్కడ ఉండి కాంగ్రెస్ లో ఉండి బాత్రూమ్ లోకి పోయి మీరు ఫోన్లు ఇక్కడికి చేసుకుంటా మీరు కోవర్ట్ గా మారి 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తా అని చెప్పి మీరు ఒప్పుకోలు చేసుకొని హైదరాబాద్ టు ఢిల్లీ టూర్లు కొట్టి అని చెప్పిన దానికి సమాధానం చెప్పమను. దానికి సంబంధించిన పూర్వపు వివరాలన్నీ తీద్దాం, చేసిందా లేదా, కాంగ్రెస్ పార్టీని నష్ట చేయడానికి చేసిందా లేదా అనేది తెలుస్తుంది. అది కూడా అంటే ఈ సీక్రెట్ మరి బీఆర్ఎస్ పాత నాయకులు చెప్తే ఎరుకైతుంది, కానీ వీరు కోవర్ట్ అని మనకు కూడా తెలియదు, ఏది మన కౌశిక్ గారు. కాబట్టి మొన్న కూడా నేనైతే నాకు చాలా బాధ అనిపించింది అంటే, మీరు గెలిపిస్తే విజయ యాత్ర లేకపోతే శవయాత్ర అని గెలిచింది మనోడు ఎవరు కౌశిక్. అంతకు ముందు కూడా మన ఎవరు తమిళ సైని ఏమన్నాడు, చాలా బూత్ మాట్లాడినాడు. బూత్ మాట్లాడితే అనకూడదు మనం. నేనేమంటున్నంటే ఈ రోజు ఇలాంటి నాయకుల్ని మీరు ప్రోత్సహించేది దేనికోసం అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది బీఆర్ఎస్ మాత్రమే. ఎస్, రేపు గాంధీ గారు కాదు, నాగేందర్ గారు కాదు, లేకపోతే ఇంకెవరెవరో వచ్చింది కదా, హైకోర్టు కానీ రేపు సుప్రీం కోర్టు కానీ అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా లేకపోతే కాన్స్టిట్యూషన్ ఏది వస్తే అది మీరు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు హైకోర్టు దాన్ని మేము స్వాగతించినాం. ఎందుకు హైకోర్టును తప్పుపట్టే స్థాయి కాదు మీరు, లేకపోతే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే స్థాయి కాదు మీరు. దేని అసలు రాజ్యాంగాన్ని మార్చమన్నాడు కేసీఆర్. ఇవాళ జరిగిన గొడవ మీద రాహుల్ గాంధీ గారు కూడా చేస్తామని అంటున్నారు లేండి. ఇవాళ జరిగిన గొడవ మీద మీరు ఢిల్లీలో ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు రియాక్షన్ ఏంటి? నేను కలుస్తా, మార్నింగ్ అట్లా కలిసినట్టుంది, ఇంక ఇప్పటి వరకు నేను కలవలేదు. పోతున్న క్రమంలోనే మిత్రులకి చేస్తే వచ్చిన నేను కౌశిక్ రెడ్డి అండ్ గాంధీ, అరికపూడి గాంధీ, వీళ్ళిద్దరి వివాదం గానీ ఇద్దరు వార్ ఆఫ్ వర్డ్స్, అది కూడా కొంత ఫిల్తీ లాంగ్వేజ్ స్థాయి మర్చి, ఎమ్మెల్యేలు అనే విషయం కూడా మర్చి విసురుకున్న మాటలు, కాస్త అసభ్యకరమైన భాష, వీటి విషయంలో ఎలా ఉంది చర్చ, ఎలా ఉంది అనేది ఒక అంశం అయితే, మరి కౌశిక్ రెడ్డి ఆత్మరక్షణలో పడి ఆ మాట అన్నాడా, లేక అవతల వాళ్ళని డిఫెన్స్లోకి నెట్టడం కోసం ఆ మాట అన్నాడా? ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఎందుకు తెచ్చాడు? ఎప్పుడూ లేనిది, మళ్ళీ ఈ మధ్యకాలంలో లేదు.
ప్రశాంతంగా ఉన్నారు అందరూ. ఏ పార్టీకి ఆ పార్టీ ఆ రాజకీయం. ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ నాయకులు అంటే అని ఉండొచ్చు, కానీ ఈ మధ్యకాలం లేదు. మరి ఎందుకు కౌశిక్ రెడ్డి అది ఎత్తుకున్నాడు? ఫ్రస్ట్రేషన్లోనా, సెల్ఫ్ డిఫెన్స్లోనా ఈ అంశం? జ్యోత్స్న గారు, సరే కేసీఆర్ గారు అంటే టీడీపీ నుంచే వెళ్ళినా ఆయన ఆ ఉద్యమం, తెలంగాణ ఉద్యమాన్ని పిలుపునిచ్చి ఆ ఉద్యమం ద్వారా ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయనది వేరు, ఆయనని అలా అనలేం మనం. సరే, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారి ఫ్యామిలీ మెంబర్స్గా ఉద్యమం చేశారు, వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళారు. అక్కడ ఉన్న వాళ్ళ మెజారిటీ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళేగా, తెలుగుదేశం పార్టీ క్యాబినెట్టే ఉంటుంది మొన్నటిదాకా చూస్తే కదా. సో అది ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు గాంధీ గారు మారిన నేపథ్యంలో ఇవాళ జరిగిన గొడవల్లో వెళ్దాం, ఎవరెవరు వీటిని ఎంకరేజ్ చేశారు, డిఫెక్షన్స్ని, ఇవన్నీ మనం మాట్లాడదాం. కానీ ఇవాళ ఈ వార్ ఆఫ్ వర్డ్స్ ఒకటి, ఈయన ఆయన మాట్లాడుకున్న భాష దరిద్రంగా అది ఒకటి, తర్వాత ఈ కౌశిక్ రెడ్డి ఇలా చేసిన ఈ కామెంట్స్, ఇక వీటి గురించి మీరేమనుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, నేను యాక్చువల్గా ఈ మాట అనొద్దు అనుకున్నా కానీ అనాల్సినటువంటి పరిస్థితి. ఇందాక కృష్ణ గారు మాట్లాడేటప్పుడు నేను అన్నా, రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని. ఎస్పెషల్లీ కౌశిక్ రెడ్డి గారి విషయానికి వచ్చేటప్పటికి ఇది మొదటిసారి కాదండి. గవర్నర్ గారిని అనడం ఒకటి, ఈవెన్ అంతకు ముందర కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ ఆయనకు ఒక హిస్టరీ ఉంది. ఆడవాళ్ళ గురించి కొంచెం కించపరుస్తూ మాట్లాడతాడు ఆయన. దీన్ని వీళ్ళప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఆపాల్సింది ఒక రకంగా. అంటే వాళ్ళ దగ్గర కాంగ్రెస్ లో ఉన్నాడు, గవర్నర్ గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన టీఆర్ఎస్ లోనే ఉన్నారు, బీఆర్ఎస్ లో, సారీ, ఆ రోజున వీళ్ళు ఆపలేదు. ఈవెన్ నిన్న కూడా జరిగింది ఏంటి అని అంటే, మరి అదే కౌశిక్ రెడ్డి తన ఎన్నికలప్పుడు తన భార్యని తన కూతుర్ని పక్కన ఇటు పక్కన అటు పక్కన కూర్చోబెట్టి, మీరు కనుక నాకు ఓటు అయిపోతే నేను వేసుకొని చచ్చిపోతా అన్నాడు. అదే మహిళల హెల్ప్ తీసుకున్నాడు, ఆ రోజున మహిళల హెల్పే తీసుకున్నాడు. అదే మహిళల్ని నిన్న వచ్చి చేతకాని వాళ్ళు అన్నాడు. చీర పంపిస్తా, గాజులు పంపిస్తా, నేను చీర పంపిస్తా, గాజులు పంపిస్తా, చేతకాని వాళ్ళ బుద్ధి ఉండక్కర్లా మాట్లాడడానికి. అలాంటి మాట మాట్లాడినప్పుడు ఆ పార్టీ అధిష్టానం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్బ్ చేయాలండి. అసలు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది. మరి నేను అది వాళ్ళు వెను వెంటనే దాని వల్ల ఎవరైనా ఖండించాల్సింది. ఖండించలేదు. ఖండించకపోగా సరే ఒకటేదో నేనేదో జెండా ఎగరేస్తా అన్నాడు, ఈయనేమో నువ్వేంటి నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తాను. అండ్ ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఇద్దరిది తప్పే. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి వెంకటకృష్ణ గారు, దానం నాగేందర్ ఏ పార్టీకైనా చెందినోడు కానివ్వండి, పాడి కౌశిక్ రెడ్డి ఏ పార్టీకైనా చెందినోడు కానివ్వండి, అరికిపూడి గాంధీ ఏ పార్టీకైనా చెందినోడు కానివ్వండి, వీళ్ళు మాట్లాడే భాష ఏంటండి అసలు? వీళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి స్ఫూర్తి తీసుకుంటున్నారు? గత 5 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి దాని నుంచి స్ఫూర్తి తీసుకుని ఏడుస్తున్నారేమో. అక్కడ ప్రజలు ఎలా కొట్టారో కనపడలేదా వీళ్ళకి? మళ్ళీ అలానే మాట్లాడతారు. ఇక్కడ ఇంకో విషయం సార్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, ఇందాక కృష్ణ కదే అన్నారు, అధికారంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడు అనలేదు అసలు ఆంధ్ర తెలంగాణ కాన్సెప్ట్ మేము ఎప్పుడు తీసుకుని, ఎస్ ఐ యాక్సెప్ట్. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు అనలేదు, కానీ అధికారం కోసం ఎన్నికలకు వెళ్ళిన ప్రతిసారి వాడారు మీరు ఆ సెంటిమెంట్ ని. 2014 ముందర ఆంధ్రోళ్ళు అందరూ బూచి అన్నారు, అన్నారా అనలేదా? తర్వాత మళ్ళీ 2018లో ఏమన్నాడు, మళ్ళీ మా గురువు వచ్చి ఇక్కడ కాలు వేలు పెడుతున్నాడు, ఏదో అయిపోతుంది, ఆంధ్ర నుంచి పాలన వచ్చేస్తుంది, ఇంకెక్కడి నుంచో వచ్చేస్తుంది అని మళ్ళీ వాళ్ళే అన్నారు. సో ఇవాళ కౌశిక్ రెడ్డి మాట్లాడడానికి కూడా డిఫెన్స్ లేనప్పుడు, వాళ్ళు చేసిన దాంట్లో తప్పు ఉంది, డిఫెన్స్ లేదు అనుకున్నప్పుడు ఇదే కాన్సెప్ట్ తీసుకొస్తారు. నేను ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని ఒకటే మాట మాట్లాడుతున్నా, అంటే నాకు ఏమనిపించిందంటే, అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఐ కెన్ ఆస్క్ దట్, క్రిషాంక్ కెన్ ఆస్క్ దట్, డెఫినెట్లీ క్రిషాంక్ కెన్ ఆస్క్ దట్. నేను అడగగలుగుతాను. తెలంగాణ బిడ్డలం మేము, తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం, దయాకరన్ ఉన్నాడు అక్కడ, కొట్లాడినాం, తెలంగాణ కోసం కొట్లాడినాం. ఇవాళ నేను ఒక పార్టీలో ఉన్నా, క్రిషాంక్ ఒక పార్టీలో ఉన్నాడు, ఏమన్నా కావచ్చు, కానీ కొట్లాడినాం. నేను ఇదే కౌశిక్ రెడ్డిని అడుగుతున్నాను, నువ్వు ఎక్కడ కొట్లాడినావు బిడా? ఎక్కడ కొట్లాడినావు? మానుకోట్ల రాట్లేసింది నువ్వు కదా, నువ్వు కదా హరీష్ రావు మీద, ఆయన నా కదా హరీష్ రావు మీద రాట్లేసింది, నేను చూపించమంటారా? ఆ విజువల్ చూపించమంటారా? అండ్ ఇంకోటి, ఈ మనిషిని సమర్థించింది నువ్వు కదా. ఐ వాంట్, కెన్ యూ ప్లీజ్ జూమ్ చేయండి దీని మీద. ఈ మనిషిని సమర్థించింది కౌశిక్ రెడ్డి కాదా? జగన్ ని సమర్థించింది కౌశిక్ రెడ్డి, అవునా కాదా? స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ, చదవండి, నాకు వినిపించట్లేదు. స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ స్టేట్ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ లో ప్లకార్డు పట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ప్లకార్డు పట్టుకున్నప్పుడు నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉన్నావా లేదా? ఇదే జగన్మోహన్ రెడ్డి సార్, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి మహబాద్కి వస్తుంటే అక్కడ మానుకోట దగ్గర రాళ్లదాడి జరిగినప్పుడు ఎక్కడున్నాడు కౌశిక్ రెడ్డి? రాళ్ళు ఎవరు వేసిండు? కౌశిక్ రెడ్డి కాదా వేసింది? కౌశిక్ రెడ్డి కాదా వేసింది? ఇవాళ వచ్చి తెలంగాణ బిడ్డలని మాట్లాడతారు. ఇవాళ పాపం నాకెక్కడ హరీష్ రావు గారిని చూస్తే ఒక క్షణానికి అయితే బాధ అనిపించిందండి, వాస్తవానికి బాధ అనిపించింది. ఒక తెలంగాణ బిడ్డగా బాధ అనిపించింది, ఒక తోబుట్టు లాగా బాధ అనిపించింది. ఆ రోజున హరీష్ అన్న మీదకే కొట్టిండు
రాళ్ళన్నీ హరిశన్న మీదకే కొట్టిండు. ఇవాళ మళ్ళీ అదే హరిశన్న బాబా నువ్వు పక్కకు జరురా నాయన, నువ్వు ఒర్రకు రాయన పక్కకు జరురా ఆయన అదే పరిస్థితి. ఏంటిది నాకు అర్థం కాదు. అయితే నేను ఒకటి గమనిస్తుంటే నాకు ఒక వీడియో కనిపించింది వెంకటకృష్ణ గారు. ఇదేంటంటే వాట్ ఈస్ ది ఇన్క్లినేషన్ ఆఫ్ ఇది కొంచెం లెందీగా ఉంటుంది. బట్ ఎందుకంటున్నా అంటే నేను రాజశేఖర రెడ్డి గారు నాకు అప్పచెప్తే నేను అప్పుడు ఆ మండలం 200 ఓట్స్ లీడ్ తెచ్చిన 7,000 మైనస్ నుంచి 220 ఓట్స్ లీడ్ కూడా ఆ రోజు నా మండలంలో తెడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా తీసుకుపోయి చెప్పిన సార్ మీరు అప్పచెప్పింది నేను చేసినాను. ఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా దాని తర్వాత అసెంబ్లీ చనిపోయే కంటే ముందు అసెంబ్లీకి పిలిచి యాక్చువల్లీ కార్పొరేషన్ చైర్మన్ శాప్ చైర్మన్ నాకు యాక్చువల్లీ ఇస్తా అని చెప్పి కన్ఫర్మ్ చేసిండు. తను అన్ఫార్చునేట్లీ తను ఈ అనౌన్స్ చేసే కంటే ఒక 5-6 డేస్ ముందు ఎప్పుడైతే మాకు మాట ఇచ్చి చెప్పిపోయిందో తను చనిపోవడం చాలా బాధాకరం. ఇంకా అక్కడ నుంచి 2004 లో సో 2009 లో అది అయిపోయిన తర్వాత యాక్చువల్లీ తను నాకు చేస్తాను ప్రామిస్ చేసిండు. అన్ఫార్చునేట్లీ తను చనిపోవడంతో అన్ని సెట్ బ్యాక్ అయిపోయినాయి, పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా అన్ని మారిపోయినాయి. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పెద్దగా ట్రావెల్ అయినట్టు కనిపించింది. మీ జిల్లాలో చాలా మంది ఆ పార్టీ నేను వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్ ఉండే. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ మా కూతురు పుట్టినప్పుడు కూడా హాస్పిటల్ కూడా రావడం జరిగింది. రెయిన్బో హాస్పిటల్కి ఒక ½ అవర్ టైం కూడా స్పెండ్ చేసిన. అంత ఇంటిమేసి నాకు జగనన్నతో ఉండే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా జగనన్నతో నేను మూమెంట్ అయినా. యాక్చువల్లీ నేను ఈవెన్ జగనన్న కాంగ్రెస్ పార్టీ పెట్టి బయట పోయినప్పుడు నేను యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ పోయిండే జగనన్నతోనే ఉన్నా లాస్ట్ వరకు కూడా. నేను ఎప్పుడు జగనన్న నిష్పెట్టలే. ఆయన ఎప్పుడైతే తెలంగాణ అనౌన్స్మెంట్ అయింది సార్, నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నా ఇది ఎందుకు వినిపించానో చెప్తాను సార్. నేను మీకు ఒక నిమిషం నేను చెప్తా. అది కూడా తెలంగాణ అనౌన్స్మెంట్ అన్న తర్వాత కూడా పార్టీకి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత 2014 తర్వాత హీ లెఫ్ట్. ఐ టెల్ యూ ద రీజన్ ఆల్సో. ఎందుకు ఇది వినిపించారు జోష్న గారు మీరు అని అడగచ్చు సార్. నేను ఇందాక కృష్ణాంగ్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు నికార్స్ అనే తెలంగాణ బిడ్డలు అంటారు చూసిండ్రా. నికార్స్ అనే తెలంగాణ బిడ్డల నుంచి ఎప్పుడు కూడా కొన్ని పదాలు మా నోళ్ళలోకి వెళ్ళి రావు. నేను నిజంగా ఇప్పుడు కృష్ణాంగ్ తిట్టాలన్నా కొన్నే తిడతా సార్, అంతకు మించి రావు. అంతే అది అంతే. నికార్స్ అనే తెలంగాణ బిడ్డల నుంచి అంతకు మించి రావు. తిడతా బరాబర్ తిడతా, కానీ కొన్నే తిడతాడు. దాకరన్న కూడా కొంచెమే తిడతాడు. ఈవెన్ కృష్ణాంగ్ కూడా కొంచెమే తిడతాడు. కానీ వీళ్ళు నిజంగా కూడా నువ్వు తెలంగాణ వాడివని ఎట్లా చెప్పుకుంటావంటే ఆ మాట కూడా అన్నాడు. నికార్సైన తెలంగాణ బిడ్డగా చెప్తున్న బిడ్డ నేను నేను అదే ఆ మాటకే అంటున్నాను సార్. ఆ మాటకే అంటున్నా. తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు ఎక్కడున్నావు? నేను ఈ మాట దానం నాగేందర్ని కూడా అడుగుతా. నేను నిన్నొక్కరిని అడుగుతలేను కౌశిక్ రెడ్డి, దానం నాగేందర్ని కూడా అడుగుతా. కానీ ఆ రోజున నువ్వు ఎక్కడున్నావు? ఇవాళ నీకు ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు ఆయన కొట్టుకున్నారు సరే. ఇక్కడ నా విషయం చెప్పండి. ఇందాక మన కృష్ణాంగ్ కూడా అన్నారు ఎవరికి గొడవ? గాంధీ గారికి కౌశిక్ రెడ్డికి గొడవ. మీ ఇద్దరు కొట్టుకున్నప్పుడు ఎందుకు వచ్చి ప్రజల మీద పడుతున్నారు? తెలంగాణ ప్రజలు ఏం చేసిండ్రు? తెలంగాణ సమాజం ఏం చేసింది? మహిళలు ఏం చేసిండ్రు? మహిళలు ఏం చేసిండ్రు? అసలు మహిళల మీద ఎందుకు మీకంత కోపం? కౌశిక్ రెడ్డి హ్యాస్ టు ఆన్సర్ దిస్ సార్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటిది అని అంటే అసలు బీఆర్ఎస్ అధిష్టానం ఇవాళ ఒక విషయానికైతే జవాబు చెప్పాలి వెంకటకృష్ణ గారు. నేను ఐ కమ్ బ్యాక్ టు కాంగ్రెస్ ఆల్సో ఆన్ దట్. నేను ఇద్దరిని వదల రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా అంటే ఎందుకు వదులుతాం సార్ ఇద్దరిని? నాకు అర్థం కాదు. ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం అయితే ఒక జవాబు చెప్పాలి. వాళ్ళు కొట్టుకోండి, కత్తులు తీసుకోండి, నూరుకోండి, కొట్టుకోండి, ఏమన్నా కానివ్వండి. ఆరికపోతే గాంధీ ఏమన్నా కానివ్వండి, కౌశిక్ రెడ్డి ఏమన్నా కానివ్వండి, మాకు సంబంధం లేదు. మహిళల మీద ఏంటి మీ దాడి? మహిళల మీద వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు కౌశిక్ రెడ్డి అట్లా మాట్లాడినప్పుడు ఎక్కడ పోయిన తెలంగాణ మేము ఆడబిడ్డలం, తెలంగాణ బిడ్డలం మేమే అని చెప్పుకునేటోళ్ళు ఆడబిడ్డలు అని చెప్పి ఒక్కొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మాకే ఉన్నది అని చెప్పుకునేటువంటి కవిత గారు లాంటి వాళ్ళు ఎక్కడ పోయినరు? నిజంగా కవిత గారిని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు కూడా కొన్ని విధానాలు మేము కూడా తప్పుపట్టినాం. వాటి పట్టినాం. తప్పు చేస్తే తప్పన్నాం, ఒప్పు చేస్తే ఒప్పన్నాం. ఇవాళ మరి మహిళల మీద దాడి చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటుంది? ఒకటి. రెండోది సార్ నాకు అర్థం కాదు, వీళ్ళు తిట్టుకోవడానికి అమ్మల ఎవరికి ఎందుకు పోతారండి? చేత కాదా మీకు? రాజకీయం చేత కాకపోతే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. అమ్మలు అలకగా దొరుకుతారు కదా. లేదు సార్, రాజకీయం చేత కాకపోతే నోళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్తున్నా. ఇట్లానే ఆంధ్రాలో చూసినాం కదా, ఇట్లానే చేసిండ్రు. ఏం చేశారు? ప్రజలు లాగి పెట్టి ఈడ్చుకొట్టి దాన్ని కింద పారేశారు. అయినా కూడా ఇంకా బుద్ధి రాకుండా. రైట్. ఇక్కడ కృష్ణాంగ్ గారు మీ దగ్గర నేను సమర్థిస్తాను అంటే భయం నాకు. నువ్వు కొడతావో, మాటలతో కొడతావో, లేకపోతే మాట్లాడేవో అని నేను ఒకటి. ఆల్రెడీ జ్యోత్స్న గారు వేసిన ప్రశ్నలో పెద్ద లిస్ట్ ఉంది. దయాకర్ గారు వాళ్ళేం ప్రశ్నలు వేయలేదు. చెప్పండి. మళ్ళా మీరు గాంధీ గారు అన్న మాటలు
ఏం తక్కువ లేవు. మనం ఇప్పటిదాకైతే చర్చ చేయలే, ఆ యాంగిల్ వస్తలేదు. నేను అన్నా. ఇప్పుడు నువ్వు చెప్పరాదు, గాంధీని తిడతావా తిట్టు. ఒకటి చెప్పాలన్నా ఇక్కడ, నేను మళ్ళీ అదే చెప్తున్నా. వెంకటకృష్ణ గారి ఛానల్, ఏబిఎన్ ఛానల్, ఇంత పెద్ద వ్యవస్థ, ఇప్పుడు అంత వేల మంది యూట్యూబ్లలో చూసి, లక్షల కోట్ల మంది ప్రజలు చూసి, ఎన్ఆర్ఐలు చూసి, వీఆర్ వేస్టింగ్ అ టైమ్ ఆన్ 2 individuals ఫైట్. నో, నేనే చెప్తున్నది. ఎందుకు అంటే ఇవాళ గాంధీ గారు గన్ని వాహనాలు, పెట్రోల్, డీజిల్ అంత పెద్ద ధర ఉన్నప్పుడు గంతమందిని తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు దమ్ములు ఛాలెంజ్ చేసుకుంటే ఒకరు వెళ్ళిపోండి. మీరు అంటున్నారు కదా, అమ్మల గురించి కూడా కాదు, Do you support this మన statement? సొసైటీ, నేను ఐ కమ్ టు దట్. మన సొసైటీలోనే దారుణం ఏంటంటే, ఒక తిట్టు మహిళ ఏమంటారు ఇంక్లైనేషన్ లేని తిట్టు ఉండదు. అది దట్ ఇస్ అ ఫ్యాక్ట్. అది నిజం. అది మనం మాట్లాడుకోవాలి. మహిళ చుట్టూ తిట్లు ఉంటాయి. అదే కదా, మహిళను కోట్ చేయకుండా ఏ తిట్టు ఉండదు. సో అమ్మ, అక్క, చెల్లి ఇవే అది దట్ ఈస్ ద సొసైటీ టుడే. రైట్. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ కావాలి అనేది అయితే ఇప్పుడు ఎస్ మీరు అంటున్నట్టు ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్, నేను ఎక్కడ సపోర్ట్ చేస్తలేను. కానీ సైమల్టేనియస్ గా ఇదే చర్చ రేవంత్ రెడ్డి గారు చీరలు వేసుకొని రండి అని అన్న రోజు మనం చర్చించేది ఉండే. అందుకే తప్పు అని అంటేనే రేవంత్ రెడ్డి ఆ మాట అన్నప్పుడు మేము చర్చించాం, నేను పెట్టాను డిబేట్. నంబర్ 2, ప్లీజ్, వారు ఓట్ల కోసం, సరే హుజరాబాద్ ప్రజలే ఓట్లేసిరు. మన దారుణం ఏంటంటే, సరే నేను ప్రజలను బ్లేమ్ చేయలేదు, ప్రజలను బ్లేమ్ చేయలేదు. మీరు అంటున్న దానం నాగేందర్ గారైనా, మీరు అంటున్న గాంధీ గారైనా, మీరు అంటున్న కౌశిక్ రెడ్డి గారైనా ప్రజలే వేసారు. అక్కడ దయాకర్ గారు ఇక్కడనే టీవీలలో కూర్చుంటారు, జ్యోత్స్న గారు ఇక్కడనే టీవీలలో కూర్చుంటారు, మేము టీవీలో కూర్చొని తెల్ల సో ఈటల రాజేందర్ గారు కూడా ఇలాగే సంపుకుంటారా సాదుకుంటారా అని కూడా అడిగారు ఎలక్షన్స్ అప్పుడు. సో ఇక్కడ ఎవరు ముద్దాయి ఎవరు అని వీకే గారు, జ్యోత్స్న గారు, నేను, దయాకర్ గారు కూర్చుంటే తేల్చలేం, మనం నిర్ధారించలేం. తేల్చాల్సింది ప్రజా తీర్పే, ప్రజా కోర్టులే. రాజేందర్ గారిని అదే ప్రజలు గెలిపించారు, అక్కడ మళ్ళీ కూడా కొడితే తెచ్చి మా మల్కాజ్గిరిలో గెలిపించుకున్నారు, వీళ్ళందరినీ కూడా గెలిపించుకున్నారు. సో ఈ పంచాయతీ ఎప్పుడు తెగుతుందో కూడా మనకు తెలియదు. మేము అనేది ఏంటంటే ఎస్ నేను అనేది ఏంటంటే అసలు చర్చ ఇక్కడ నేను ఒక వ్యక్తిని సమర్థించడానికి కాదు, బీఆర్ఎస్ అనేది ఒక వ్యవస్థ. మేము 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం. మాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటిదంటే, ఇవాళ పోలీస్ అక్కడ ఉండే, పోలీస్ కూడా స్టాప్డ్ ఇట్, టేకెన్ కంట్రోల్ ఆఫ్ ఇట్. అక్కడ ఆపగలుగుతుండే, గాంధీ గారి దగ్గర ఆపగలుగుతుండే. ఇక్కడ కౌశిక్ రెడ్డి గారిని ఆపారు కదా. ఇక్కడ నేను ఇష్యూ వాళ్ళ తిట్ల గురించి ఎలాబరేట్ చేసి మాట్లాడడము ఇదంతా కాదు. కంట్రోల్ మనకు కావాల్సింది ఏంటిది? లా అండ్ ఆర్డర్, మన సిటీ, మన స్టేట్. ఈ మాటల వరకు అంతం చేసేసి ఇది కథం చేసేయండి. ఈ ఊరేగింపులు, ఈ కొట్లాటలు ఇవాళ జరగకపోయేడుతుండే రేపు కూడా జరగొద్దు, ఇవాళ జరగకపోయేడుతుండే రేపు కూడా జరగొద్దు. ఇది నేను చెప్తున్నాను అంటే దాని క్లియర్ ఎవరికైనా అర్థమైపోతుంది, రేపు కూడా మేము ఎండార్స్ చేయము అనేసి. కానీ ఒకటేంటిదంటే, ఇవాళ పోలీసు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టయితే చాలా క్లియర్గా కనబడ్డది. దే కుడ్ హ్యావ్ స్టాప్ దెమ్. అక్కడ ఆపలేదు. ఆ ఊరేగింపు మొత్తం లైవ్లో అందరం చూసినాం. అయినా కూడా న్యూస్ ఛానల్స్ మొత్తం లైవ్ చూపెట్టింది. గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి బయలుదేరినప్పటి నుంచి రీచ్ అయ్యి అక్కడ అద్దాలు బలిగే వరకు ఉన్నది కదా. లా అండ్ ఆర్డర్ అనేది కూడా ఉంటుంది కదా. వీకే గారు, కౌశిక్ రెడ్డి ముద్దాయి కావచ్చు, ఏదన్నా కావచ్చు. మన దారుణం ఏంటంటే, మన వ్యవస్థలో ఈవెన్ టెర్రరిస్ట్ ని కూడా మనము లీగల్ గా ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా. మరి ఎవరు అప్పచెప్పారు చెప్పండి గాంధీ గారిని? అనేది ఏంటంటే, మిస్టేక్ మీరు ఎట్లాగో వెళ్తున్నారు కదా, విమెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి, విమెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి, చర్యలు తీసుకోండి, అన్ని చేయండి. కానీ యూ కెనాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్ పోయి దాడి చేయడం అయితే కరెక్ట్. పోలీసులు అయితే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి గాంధీ నేను వెళ్తున్నా అని చెప్పినప్పుడు మాత్రం అడ్డుకున్నట్టుగా షో చేయడమే తప్ప అతనికి రెడ్ కార్పెట్ వేశారు లోపలికి వెళ్ళడానికి. అబ్సల్యూట్లీ, థ్యాంక్ యూ వీకే గారు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, మాకిదంతా పొలిటికల్ నరేటివ్ ఎందుకు కనబడుతుంది అంటే, గాంధీ గారు ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు వేం నరేందర్ గారు కాల్ చేశారు. ఇట్ వాజ్ ఆల్ లైవ్. పక్కనున్న వ్యక్తి వేం నరేందర్ అన్న అని చెప్పడం, ఇది ఫోన్ చేయడం అంతా జరిగింది. అండ్ ఎవ్రీవన్ నోస్ దట్ హీ ఈస్ ది అడ్వైజర్ టు నన్ అదర్ దెన్ చీఫ్ మినిస్టర్. ఇచ్చుండొచ్చు ఇట్లా చేయండి అని. సో ముఖ్యమంత్రి గారు దీన్ని ఆపాల్సింది పోయి ఇది ఫ్లేర్ అప్ చేయడం, ఇది కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. అదేమో పార్టీ అనండి, లేకపోతే రూలింగ్ పార్టీ అనండి. రూలింగ్ పార్టీ తన పార్టీలోకి వచ్చిన ఒక ఎమ్మెల్యేని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కొన్ని పవర్స్ ని. జ్యోత్స్న గారు ఒక పాయింట్ చెప్పారు, ఒక క్రూషియల్ పాయింట్ చెప్పారు. కంపారిజన్ నాకు యాక్చువల్లీ ఎప్పుడు చేయాలని ఉండదు, మేము ఈ పాలిటిక్స్ ఇటే చూసుకుంటున్నాం. కానీ జ్యోత్స్న గారు అన్న పాయింటే కదా చర్చ జరుగుతుంది. మొన్న తుంగతుర్తిలో బాంబులు,
ఇప్పుడు ఇవాళ ఏం నడుస్తుంది ఒక నరేటివ్ అంటే ఏపీ పాలిటిక్స్ అట్లా జరిగినట్టు ఇక్కడ అవుతుందా? పాలిటిక్స్ అంటే ఇప్పటికే కాదు, లాస్ట్ 5 years. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. మొన్న 5 years చూసిన ఏదైతే అట్లాంటిది తెలంగాణలో ఇప్పటి వరకు లేదు, పీస్ఫుల్ గా ఉండే, ఇది కరెక్ట్ కాదు మన స్టేట్ లో అని కొన్ని ఎలిమెంట్స్ అవి ఇక్కడ ఉన్నట్టున్నాయి. సార్ పవర్ థర్స్టీ సార్, అధికారం కోసం ఎంత కొన్ని వచ్చినారు వాళ్ళు అధికారంలో ఈ రోజు ఉన్నారు కదా. నేను ఇప్పుడు ఒక విషయం అయితే మాట్లాడినా, నేను ఎందుకన్నా కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడిన ఈ విషయం, బికాస్ యు ఆర్ నాట్ ఎండోర్సింగ్ ఇట్, ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు యు క్రిషాంక్. మీరు ఎండోర్స్ చేస్తలేరు, కానీ మీ అధిష్టానం నుంచి ఆయన నిన్న మాటలు మాట్లాడినప్పుడు ఎప్పుడైతే మీరు కట్ చేసి ఉండొచ్చో ఖచ్చితంగా ప్రజలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయేది. టీఆర్ఎస్ ఇస్ అగైన్స్ దిస్, బట్ యు ఆర్ యాక్చువల్లీ సపోర్టింగ్ దట్. కరెక్ట్. నేను అనేది కూడా అదే, నిన్ననే ఆ ప్రెస్ మీట్ దగ్గర అబ్జెక్ట్ చేస్తుంటే పర్మిషన్ ఇవ్వకపోతే, చీర గాజుల ప్రెస్ మీట్ ఇవ్వకపోయి ఉండి అది సీనే లేదు. ఆయనకు అర్థమై ఉండేది కౌశిక్ రెడ్డి, ఓహో పార్టీ నాయకత్వం పర్మిషన్ కాదండి, ఎట్ ద హీట్ స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో వారు అట్లా మాట్లాడేది అనేది కూడా. ఆయన గవర్నర్ తిట్టినప్పుడు కూడా మీరేం చేయలేదు, ఆయన కొద్దిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, ఎందుకో తెలియదు మరి. ఏంటంటే అలాంటి వాయిస్ ఉండాలి. ప్రజాస్వామ్యం పేరు మీద ఫ్రీ ఫార్ ఆల్ అయిపోయింది. నేను చెప్తున్నా మాట్లాడేసరికి అందరు మాట్లాడేసరికి కొంత ఇబ్బంది కదా. అయితే ఇవాళ పాపం కౌశిక్ రెడ్డి గారు కోపంలోనో, డెఫినెట్ గా నేను మళ్ళీ చెప్తున్నా, గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన మాట వాస్తవం. అయితే టెక్నికల్ గా కాదు, టెక్నికల్ గా మెంబర్షిప్ తీసుకుంటేనే చేరినట్టు. ఏది గతంలో టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్ లో చేరిన, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ లో చేరిన మెంబర్షిప్ తీసుకుంటేనే వాళ్ళు టెక్నికల్ గా చేరినట్టు. లేకపోతే 10 ఏళ్లలో 60 మంది ఎలా చేరారు? 60 మంది కండువాలు కప్పుకునే అసెంబ్లీలో కూర్చున్నారు. సో అట్లాగనే ఇది. అయితే ఇవాళ నిన్నటి నుంచి జరుగుతున్న ఈ గొడవలో వార్ ఆఫ్ వర్డ్స్ జరిగింది. ఇద్దరు బూతులు తిట్టుకున్నారు, నువ్వెంత అంటే నువ్వెంత, నా కొడక అంటే నా కొడక, ఇంకా చాలా ఇంకా తిట్టుకున్నారు. రేపొద్దున నేను అతను గాంధీ ఇంటి మీద జెండా ఎగరేస్తా అని ఈయనేదో జెండాలు ఎగరేయడానికే ఈయనకు బాధ్యతలు ఉన్నట్టుగా, పవర్స్ ఉన్నట్టుగా ఈయన అనడము, నువ్వు ఎట్లొస్తావు, నేనే నీ ఇంటికి వస్తా అని చెప్పి ఈయన ఆయన ఇంటికి వెళ్ళడం, పోలీసులేమో ఆయన అక్కడ హౌస్ అరెస్ట్ చేసి రాకుండా కౌశిక్ రెడ్డిని గాంధీ గారు వెళ్ళారు, కొద్దిగా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు చేశారు, కానీ మొత్తం మీద అయితే కొంత లోపలికి వెళ్ళే ప్రొవిజన్ అయితే ఇవ్వగలిగారు పోలీసులు. కొంత వెళ్ళగలిగాడు ఆయన, వెళ్ళాడు, అక్కడ కొంత అడావుడి షో చేయడం జరిగింది, అది వేరే విషయం. మళ్ళీ తర్వాత వచ్చినాక అదుపులో తీసుకున్నారు, స్టేషన్లో కూర్చోబెట్టారు. మరేమో అరెస్ట్ చేసి స్టేషన్ పేరు ఇచ్చి పంపినారేమో అనుకుంటున్నాను నేను. సో అది ఒక ఇదైతే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, కౌశిక్ రెడ్డి తెలిసి చేసినాడా తెలియక చేసినాడా, అసలు ఈ మొత్తంలో అతను చేసిన ఇదే కొంత అగ్రెసివ్గా ఒక ప్లాన్ లేకుండానో, లేకపోతే ఏదో హైలైట్ అవ్వాలి, ఇట్లాంటి టైంలోనే మనం హైలైట్ అయితే పార్టీలో మనకు ఒక గ్రిప్ దొరుకుతుంది అని అనుకున్నాడేమో, తెలియదు. ఎత్తుకోగారు వీళ్ళు టమాటాలతో రాళ్లతో దగ్గర రాళ్ళు కూడా దొరికాయి. అది ప్లాన్ కాదా? అది ప్లాన్ కాదా? గాంధీ గారిది కూడా ప్లాన్ కదా. అంటే కౌశిక్ రెడ్డి గారిది ప్లాన్ కాదు. గాంధీ పోలీసులు వాళ్ళ కొంత ఫెసిలిటేట్ చేశారు లోపలికి వెళ్ళడానికి, వెళ్ళారు, అక్కడ దాడి జరిగింది, సరే ఓకే, అది అవ్వలేదని కాదు, మేము చూపించాం కదా అద్దాలు పగిలినవి అవన్నీ కూడా. అయితే ఒక రకంగా ఇటువంటి ఘటనలు జరగడం ద్వారా, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, మళ్ళీ దానికి దీనికి పోలికేంటని కాదు, కానీ చంద్రబాబు నాయుడు ఇంటి మీద జోగి రమేష్ 100 మందిని వేసుకొని పోయి దాడి చేసిన సందర్భం కానీ, లేదా భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో తిట్టిన సందర్భం, ఇటువంటి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. కొంతమంది ఎందుకు చేస్తారంటే అధినాయకుడి మెప్పు కోసం చేస్తారు. మరి ఇక్కడ కౌశిక్ రెడ్డి కూడా అలా చేయడానికి కోసం ట్రై చేశాడో నాకు తెలియదు, కానీ 5-6 ఎమ్మెల్యేల కెరీర్ని దెబ్బకొట్టాడు ఇవాళ. ఉదాహరణకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, అట్లాగే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారు, ఇంకా అటుపోతే సునీత లక్ష్మారెడ్డి గారు, ఇట్లా దాదాపు ఒక 10-15 మంది ఎమ్మెల్యేల కెరీర్ మీద దెబ్బ కొట్టాడు ఆయన. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే, మెజారిటీ ఈ సెటిలర్స్ గానో ఆంధ్రోళ్ళు గానో పిలువబడే ఓటర్లు ఎక్కువ ఉన్న ఏరియా ఇది. ఇప్పుడు ఈయన ఈ మాటల ద్వారా వాళ్ళని గిల్లితే, మొన్నటిదాకా మన సీట్లన్నీ స్వీప్ చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కాదా?
ప్లీజ్ చిన్న విషయం. మీరు చెప్తూ రాగండి. అరే, నేను చెప్పడం పెద్ద అయిపోయింది. accusation లేదు, చేశారు మీరు మా మీద. మీరు చెప్పండి, నేను అన్నదానికి మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పండి దయచేసి. మరి please, రేవంత్ రెడ్డి గారి దయచేసి. ప్రభుత్వం ఏదో సో, notice ఇవ్వకుండా కూల్చేస్తున్నారు కదా. ఈ రకమైన కామెంట్ చేసి రాష్ట్రమంతా కాంగ్రెస్ కు ఓట్లేస్తే ఇక్కడ హైదరాబాద్ లో సరౌండింగ్స్ లో బీఆర్ఎస్ ఎన్నుకున్న ఓటర్లన్నీ కౌశిక్ రెడ్డి ఏమని అనుకుంటున్నాడు అసలు? మాట్లాడారు గారు, ఈ ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసే ఈ ప్రహసనం ఏదుందో, ఓకే బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో 64 మందిని ఏమో చేసినారు, ఓకే అదొక ఇదైతే నిజానికి అది అప్పుడే పుట్టల, అంతకు ముందు పుట్టింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయిన వ్యవహారం ఇది. ఇక్కడ ఎవరిని దోషులుగా చిత్రించే పరిస్థితి లేదు. అందరూ ఆ తాను ముక్కలే అని నేనైతే డైరెక్ట్ అంటే అదే, అందరూ ఆ తాను ముక్కలే, ఎవరు గురువిందలు కాదు అని. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు, కానీ ఇప్పుడు ఇక్కడ అవకాశం కోసం వీళ్ళు ఎక్కువ గొడవ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి ముగింపు ఎక్కడ? మీ పార్టీ నాయకత్వం ఏం ఆలోచిస్తోంది దీన్ని? పైగా రాహుల్ గాంధీని బీఆర్ఎస్ నాయకులు అందరూ పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు సరే, దీని వెనుక ఉన్న కొన్ని రాజకీయ కోణాలు నేను మీడియాలో చెప్పలేను, కానీ ఇది ఒక రకంగా చేర్చుకోవడం తప్పు అనే విధానాన్ని కొంతమంది మైండ్ లో ఉన్నది. అవును, ఏ రాజనీతి ప్రకారం కొంతమందికి చేర్చుకుంటే నష్టం జరుగుతుందని కూడా కొంతమంది అనుకుంటున్నారు. దీనివల్ల కూడా సమస్యలు వచ్చినాయి. మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే, ఈ రోజు ఈ చేరికలను స్టాప్ చేయకపోతే టిఆర్ఎస్ భవిష్యత్తే కొంత సమస్యలు ఉంటదనే ఉద్దేశం కూడా ఉంది. అందుకని వాళ్ళు తెగించి కొట్లాడుతున్నారు. తెగించి కొట్లాడేది కూడా నా ఎక్స్పెక్టేషన్ సుమా ఈయన పెద్ద ఆయనకు తెలిసి జరగట్లేదని నేను అనుకోను. ఎందుకంటే ఇంత జరుగుతుంటే ఆయన వాదిస్తాడు. రెండో కోణం ఏంటంటే, మీరు చేర్చుకునేటప్పుడు ఇప్పుడు గతంలో కూడా బట్టి గారు హైకోర్టుకు పోయిండు, బట్టి గారు ఇక్కడ సుప్రీంకోర్టుకు పోయిండు, ఇద్దరు సంపత్ గారు వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా సుప్రీంకోర్టు వరకు పోయినాం, కానీ మాకు ఎక్కడ న్యాయం జరగలే. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఆపడానికి చేసే ప్రయత్నాన్ని నేను వ్యతిరేకించాను. కానీ మీరేం చేస్తుండ్రు అనేది ఆత్మపరిశీలన చేసుకోండి. కేసీఆర్ ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు, ఒకసారి ఓత్ టేకింగ్ వచ్చింది, ఒకసారి బడ్జెట్ కి వచ్చింది. ఇక లేడు, ఇక వెళ్తాడు, ఇక వస్తాడు. ప్రతిపక్ష నాయకుడు అంటే కూడా నువ్వు సెక్రటరియట్ పొమ్మంటే నేను పోకపోతే ఏంది పనులు కావట్లేవా అంటారు. ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన వస్తేనే అవుతుందా అంటారు. మీ అచేతనం వల్లనే, మీరు నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉండడం వల్లనే, ఇంకొక వైపు బీజేపీ బలపడడానికి చేసిన ఎత్తుగడ ఎంపీ ఎన్నికల్లో చూసినాం. ఇప్పుడు దీన్ని ఆపడం కూడా పూర్తిగా కాంగ్రెస్ వైపు పోతే మళ్ళీ మాకు నష్టం జరుగుతున్న ఉద్దేశంతో కూడా బీజేపీ చూస్తూ ఉంటది దీన్ని. కాబట్టి దీంట్లో వివిధ రకాలైన రాజకీయ కోణాలున్నా ఈ ఎపిసోడ్ విషయంలో మీరు ఎట్లా తీసుకుంటారు పిఎస్సీ అంటే, మరి మీరు ఎట్లా ఇచ్చిండ్రు మంత్రి, ఎందుకు ఇచ్చిండ్రు మంత్రి 2 సార్లు, ఒక్కసారి కాదుగా, ఎట్లా ఇచ్చిందని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. కాబట్టి ఇది మీరు అన్నట్టుగా గొంగట్లో కూర్చొని మనం వెంట్రుకలు ఏరినట్టు ఉంటది అనుకోవచ్చు. కానీ ఈ రోజు జరుగుతున్న సంఘటన మాత్రం తెలంగాణ సమాజము గర్వపడే విధంగా లేదు. అదేమైనా సరే వర్డ్స్ ఎవరి నుంచి ఎవరికి వచ్చినా, ఎవరి నుంచి ఎవరికి పోయినా, ఏం జరుగుతున్నా కూడా ఇది జరగాల్సింది కాదు. సగటు తెలంగాణ వాళ్ళమనే కాదు, రాజకీయాల్లో ఏమంటాము ఒక ఎథిక్స్ ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. కానీ ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని, ఇదంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అని, కాంగ్రెస్ పార్టీలో తప్పు చేస్తుందని ఇలా మీడియా, సోషల్ మీడియా వీళ్ళకి పెట్టిన యూట్యూబర్లు దంచుతూనే ఉన్నారు, ఒకటే దంచుతున్నారు. మరి అప్పుడేటి పోయింది వీళ్ళంతా? అప్పుడు ఈ రాజనీతి కనపడలేదు. అబ్బా కాంగ్రెస్ పార్టీ మొత్తం పోయేటట్టుంది అన్నాడు ఒక పెద్ద ఆయన నాతో. ఇక గిట్లా పోతే కాదు, ఉసిరిగాయల మూట అన్నాడు ఒక ఆయన వచ్చింది అక్కడికి. ఆయనతో వస్తారు, ముందు వాళ్ళే ఉన్నారు, మేము లేని ఇంకా దయాకర్కు పదవి, ఇప్పుడు దయాకర్కి పదవుల కొరకు కొట్లాడేటోళ్ళం కాదు ఆయన. రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా కూడా మళ్ళీ ఉండి కొట్టాడాల్సిన వాళ్ళం మేము. పదవుల కొరకు వచ్చేటోళ్ళు వస్తారు పోతారు, దాన్ని నేను అసలు ఆహ్వానించాను. నేను దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చినా, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయినా, బీజేపీ నుంచి ఇంకో పార్టీకి పోయినా అసలు ఒక ఆలోచన విధానం అనేది ఎవరికైనా ఉంటుందా? అసలు ఎవరిని బాధ ఉందా? ఇప్పుడు ఏమున్నదంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, అట్లా ఈ విధంగా చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఇలా కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా సరే
ఆ ఫర్దర్ మ్యాటర్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణలో ఇప్పుడు ఎక్కువ కనపడతా ఉంది, అది ఏపీలో కూడా ఉంది. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అంతకుముందు కానీ చేసిన అందరూ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక మాట శంకర్ మీరే ఇప్పుడు దయాకర్ గారు అన్నదానికి కానీ లేకపోతే ఇంకో దానికి కానీ అది చెప్తూ అప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు చేశారు, తర్వాత మీరు చేశారు 10 ఏళ్ళు వరుసగా, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. తప్ప అంటే 100% తప్పే, ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు మీరు అన్నది దయాకర్ అన్నట్టు ఎవరు చేసినా తప్పే. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? వెళ్ళిపోయే వాళ్ళని కాపాడుకోవడానికి. దయాకర్ గారు అంటున్నది ఏంటంటే వెళ్ళిపోయే వాళ్ళని కాపాడుకోవడం కోసం తెగించి పోరాడుతున్నారు అనేది ఆయన మాట. మనం చేసిందే వాళ్ళు చేస్తున్నారు కదా అని ఎందుకు అనుకోలేకపోతున్నారు? ఏంటి అసలు? పీకే గారు ఒకటి నంబర్ 1, సరే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారితో చేసింది, సంతోష్ రెడ్డి గారిని రకరకాల నాయకులను తీసుకున్నారు, అదొకటి. 2014లో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నేడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రెడ్ హ్యాండెడ్గా, నాకు తెలిసి దేశంలో ఎవ్వరు అట్లా దొరకలేదు, నల్ల సంచితోని ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ దొరికిరు. ఆ కేసు ఇంకా నడుస్తుంది. మీరు అంటున్నట్టు కాన్స్టిట్యూషనలీ మర్జర్లు కానివ్వండి, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, కాంగ్రెస్లు చేస్తున్నారు, మేము కూడా మర్జర్ అనేది చేసుకున్నాం. అది రాంగ్ అయితే కోర్టు చెప్తే కూడా డెఫినెట్గా స్వీకరిస్తాం. ఇవాళ కూడా ఒకవేళ టెక్నికల్గా లేకుంటే కాన్స్టిట్యూషనల్గా మీరు చేసుకోగలిగితే మీరు ఆ ప్రయత్నం వినాల్సిందే. ఇదే రేవంత్ రెడ్డి గారు పాయింట్ ఏంటంటే, రాహుల్ గాంధీ గారి అదే దేశం మొత్తం నాకు తెలిసి ఇంకెవ్వరంత రాజ్యాంగం చూపెడతలేరు అనుకుంటా. నువ్వు రాజ్యాంగాన్ని చూపెట్టి మేనిఫెస్టోలో పెట్టిన ఏకైక నాయకులు కూడా మీరే అనుకుంటా. మీరు మేనిఫెస్టోలో పెట్టి డిఫెక్షన్స్ ఒకవేళ ఇవన్నీ జరిగితే, ఫిరాయింపులు జరిగితే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తామని చెప్పి నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏంటిది మరి? బహుశా ఆయన ఎంపీల గురించి అనడేమో వచ్చి ఇక్కడనే అది రిలీజ్ చేయడం కూడా ఇక్కడనే. ఆయన ఎంపీ కదా, జాతీయ స్థాయి నాయకుడు, ఎంపీల గురించి నువ్వు రిలీజ్ చేయడం కూడా ఇక్కడనే చేసినావు. ఇంకొక విషయం, మీరు సబితా ఇంద్రారెడ్డి గారి గురించి పాయింట్అవుట్ చేసిరు, రకరకాలు పాయింట్అవుట్ చేసిరుగా. రాజగోపాల్ రెడ్డి గారు అంటే చెప్తే పాపం దయాకర్ నాకు ఇబ్బంది అవుతుంది, నేనే ఎత్తుతాది. రాజగోపాల్ రెడ్డి గారు ఏ పార్టీలోకి వెళ్ళి రిటైర్ అయితే రాలేదు కదా బీఆర్ఎస్లోకి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫోన్లు చేసి మరి వేరే విదేశాల్లో ఇఫ్ రైట్ ఆస్ట్రేలియాలోనో ఎక్కడనో ఉంది, నా బ్రదర్ కి ఓటేయండి, రాజగోపాల్ రెడ్డి గారికి ఓటేయండి, బీజేపీ అభ్యర్థి అయినా అనేది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం? నువ్వు అదే ఎమ్మెల్యే అదే టర్ము మాట్లాడుతున్నప్పుడు నువ్వు అడిదికెళ్ళినావు కదా. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఒకటి ఏంటిదంటే, మీరు అక్కడ ఒక రూల్ మాట్లాడుతున్నారు, ఇక్కడ ఒక రూల్. పోనీ కేశవరావు గారిని మొన్న తీసుకున్నారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకున్నారు, వాళ్ళకు హోదాలు రకరకాల అప్రూవల్స్ అయినాయో, అనౌన్స్మెంట్లు అయినాయో, XYZ అయినాయో ఏదో. ఇదొకటి అయితే మీరు ఇంకోటి ఆంధ్ర తెలంగాణ ఇది అని అన్నారు. ఒకటి మనం ఏదో ఇక్కడ కూర్చొని ముగ్గురం మాట్లాడినంత మాత్రాన, లేకుంటే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినంత మాత్రాన ఇవాళ ఎవరు కూడా అట్లాంటి జోన్లో లేరు. ఎందుకంటే వాళ్ళు మా అభివృద్ధి చూసిండ్రు, అందరం కలిసి ఉండడం చూసిండ్రు, కలిసి పెరగడం, ఈ నగరం పెరగడం చూసిరు. కాబట్టి అట్లాంటి వాతావరణం ఇక్కడ రాదు. ఇవాళటి ప్రభుత్వం కూడా దాన్ని చేయాలి. ఎందుకు చెప్తారు, మొన్న హైడ్రా పేరు మీద కూల్చివేతలు కొన్ని జరిగినాయి, దాంతో కూడా చర్చ వచ్చింది. ఇదంతా కూడా కొందరి మీద చేయడం, ఎందుకు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ది చేస్తలేరు అనేది దాని మీద చర్చ లేదే. సామాన్యులు అది అయింది, కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మనం నాకు తెలిసి మాట్లాడడమో లేదో దీని గురించి, ఎన్కన్వెన్షన్ గురించి కూడా. ఎన్కన్వెన్షన్లో రేవంత్ రెడ్డి గారే వారి అమ్మాయిది ఫంక్షన్ చేసిర్రు, అక్కడనే ఫంక్షన్ చేసిర్రు, పోయి ఇప్పుడు దాన్నే కూల్చేసిర్రు. ఇప్పుడు సడన్గా ఆపేస్తామని చెప్తారు. ఇప్పుడు ఏమనంటారు, ఆల్రెడీ ఉంటున్న దాంట్లో చేయం. ఎందుకు చర్చ ఇక్కడ వచ్చింది? తిరుపతి రెడ్డి గారిది మీ బ్రదర్ది చేయండి. నేను అనేది ఏంటంటే, ద హోల్ పాయింట్ బాటమ్ లైన్, నువ్వు ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన చేసుకోండి అని అన్నారు కదా. మీరు ఇందులోనే నేను ఏమంటున్నా అంటే, ఆత్మ పరిశీలన అని కాంగ్రెస్ వాళ్ళు అన్నప్పుడు మీ ఇంటి నుంచే మొదలు పెట్టండి. నీతులు ఇతరులకు కాదు చూపెట్టడం. ఫస్ట్ ఇవాళ మీరు అధికారంలో ఉన్న వాళ్ళు, మీరు అధికారంలో ఉన్న వాళ్ళు కాబట్టి రేవంత్ రెడ్డి గారినే యూ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇవన్నిటి విషయం మీద కూడా. అది కాకుండా ఎందుకండి అప్పట్లో సెక్షన్ 8 పెట్టండి, సెక్షన్ 8 పెట్టండి అని అడగలేదా? పోయి గవర్నర్ గారిని డిమాండ్ చేయలేదా? అట్లాంటి సిచ్యువేషన్ లేదే. కానీ ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నది కదా. ఇప్పుడు ఖమ్మంలో వరదల విషయం మీద వెళ్ళిర్రు, హరీష్ రావు గారిని అక్కడ దాడి జరిగింది, ఇవాళ ఈ దాడి జరిగింది. దారుణం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడు రావాలి. దేనికోసము? ఇవాళ మీరు హెలికాప్టర్లు రిలీజ్ చేయలేక, హెలికాప్టర్లు ఉన్నాయని కేంద్రం లెటర్ రాసింది కదా, స్టాండ్ బైగా ఉండే. కానీ ఎందుకు కనీసం హెలికాప్టర్ పంపించలేకపోయారు? సిగ్గుచేటు కాదా మనకు? ఒక బుల్డోజర్ ఒక వ్యక్తి రాత్రి పోయి 9 మందిని ఆయన తీసుకొని వచ్చిండు. ప్రభుత్వానికి, ప్రభుత్వ మెషినరీకి అది క్వశ్చనబుల్ కాదా? మీరే చేయండి అంటే కేసీఆర్ రావాలి అని అంటాడు. ఇవాళ లా అండ్ ఆర్డర్ చూసుకోండి అంటే కేసీఆర్ రావాలి అని అంటారు.
రుణమాఫీ పూర్తిగా ఏంటంటే కేసీఆర్ రావాలని అంటారు. అంటే నేను అడ్డవాదు, ఒక్క నిమిషం. మంత్రివర్గం ఒక్కటే పాయింట్ చెప్పి కంక్లూడ్ చేస్తాను. మీకే ఒక్కటే పాయింట్ కంక్లూడ్ చేస్తాను. గురించి నేను అడిగాను. వారు కేసీఆర్ గురించి మాట్లాడారు కాబట్టి సార్ 21 విజిట్ రేవంత్ రెడ్డి గారి. ఒక్క నిమిషం అన్న, 21 విజిట్స్ టు ఢిల్లీ. ఇవాళ వరకు కేబినెట్ ఎక్స్పాన్షన్ లేదు, హోం మంత్రి లేడు, మినిస్టర్ లేదు. అది వాళ్ళ ఇష్టం. తెలంగాణ రాష్ట్రం హోం మంత్రి మనం మాట్లాడుతున్న లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టరే కదా. ఆనాడు మేము కొన్ని కేబినెట్ ఎక్స్పాన్షన్ చేసుకోకపోతే మమ్మల్ని తప్పు అడుగుతారు. మీ పార్టీలో వాళ్ళు మిమ్మల్ని అడిగినట్టు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళని అడుగుతారు. మేము కూడా అడుగుతాం. ఢిల్లీ కాబట్టి గురుకుల హాస్టల్స్ లో ఇబ్బందులైనా, పిల్లలు ధర్నా చేసిన, మూకుమ్మడిగా 6,000 మంది టీచర్లను సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకున్నా. మేము ఎత్తినందుకే కదా మళ్ళీ ఇవాళ తీసుకున్నారు వాళ్ళు. ఇవన్నీ పబ్లిక్ ఇష్యూస్ అన్న. నేను ఎత్తిన పబ్లిక్ ఇష్యూస్, ఎక్కడో బయట మాట్లాడతలేను. పబ్లిక్ ఇష్యూస్ కరెక్టే గానీ ఈ ఇష్యూ కనెక్టెడ్ అన్న. 15 రోజులైంది వాళ్ళకి, 14 రోజులైంది వాళ్ళకి. వరద బాధితులకు ఏమైంది పేపర్ లో చూపెడతాం. మీ ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఒక రోజు 17,500 అంటారు, 16,500 అంటారు. ఇది డైవర్షన్. మరి అంతే. ఖమ్మం ఇష్యూ కాదు, ఇప్పుడు కాదు. మనము మాట్లాడాలన్నా డిబేట్ లో. ఈ డిబేట్ లో మనకు ఆంధ్ర, తెలంగాణ, రెడ్డి, కమ్మ ఇది కాదు కదా ఫిరాయింపులు. నీకు అదే మాట్లాడాలి. ఇది కొమ్మ ముంచేలాగా అనుకుంటే మాట్లాడు. మరి ఎందుకు మరి అన్న? మన కొంప ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నాం. ప్రజల సేవ కోసమే, ప్రభుత్వం ప్రజల సేవ కోసమే. సోనియా గాంధీ గారు, రాబర్ట్ వాద్రా సేవ కోసం కాదు కదా. ఏదో చెప్తే ఎట్లా? రైట్ చెప్పినా కేసీఆర్ గారు ఆప్షన్ చెప్పారు. ప్లీజ్ నేను ఏమంటున్నా అంటే అసలు ఇష్యూ ప్లీజ్ అంటున్నాను సార్, అందుకనే ప్లీజ్ అంటున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా, అసలు ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది? కౌశిక్ రెడ్డి ఎందుకు మీరు మీ పాయింట్ తీసుకున్నారు సార్. కౌశిక్ రెడ్డి ఎందుకు మాట్లాడిండు? మా పార్టీలో గెలిచి, మా పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచి అందులోకి పోతారా, మీరు పదవులు తీసుకుంటారా అన్నారు. సరే ఇప్పుడు చదివితే నేను చదవమంటే చదువుతాం. మొత్తం టీడీపీ నుంచి ఎంతమందిని తీసుకున్నారు, కాంగ్రెస్ నుంచి. ఏంటంటే అసలు పోయిన వాళ్ళేదా క్లారిటీ ఇయ్యి. కౌశిక్ రెడ్డి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నేను కండువా, ఇది కాంగ్రెస్ కండువా కాదు, ఇది కాంగ్రెస్ కండువా కాదు. చెప్పండి, కాంగ్రెస్ కండువా కాదు. గుళ్ళోకి వెళ్ళి వచ్చిన కండువా అప్పుడు టీఆర్ఎస్ కు టీడీపీ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నేను టీఆర్ఎస్ లో చేరిన అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వాలా. ఎందుకంటే లా అట్రాక్ట్ చేసేది కాబట్టి. కండువాలు మాత్రం కప్పుకున్నారు. సార్ నేను ఒక్క విషయం చెప్తా సార్, ఒక్క విషయం చెప్తా. ఇవాళ కౌశిక్ రెడ్డి ఒక్క నిమిషం కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిండు? నువ్వు పదవి ఎట్లా తీసుకుంటావు అని గాంధీ గారిని తిట్టిండు, ఇంకోటి గాంధీని తిట్టిండు, ఇంకోటి మిగతా అన్నాడు. ఒక్క నిమిషం కృష్ణ, బాజాప్తా చీర చూపించి, గాజులు చూపించి, ఎవరైతే పార్టీలు ఇవాళ రోజున పార్టీ మారినో అందరికి పంపిస్తా అన్నాడు. నేనేమంటా అంటే టెక్నికల్ గానే మాట్లాడితే ఆ రోజున టిఆర్ఎస్ గవర్నమెంట్ టెక్నికల్ గా ఇంకా అప్పటికి టీడీపీలోనే ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని తీసుకున్నారు, మంత్రి పదవి ఇచ్చిండ్రు సార్. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దట్. అది ఒకటి పాండోరాస్ బాక్స్, అది ఓపెన్ చేస్తే ఎవ్వరు ఎక్కడ మొక్కలు పెట్టుకోలేరు. నా ప్రాబ్లం ఏంటిది అని అంటే, ఐ కమ్ బ్యాక్ టు దట్ ఆల్సో. నేను ఏమంటున్నా అంటే ఇవాళ నిన్న నువ్వు మాట్లాడినప్పుడు కౌశిక్ రెడ్డి అనే మాట్లాడతా సార్, బికాస్ ఐ హావ్ జీరో రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఐఎమ్ సారీ. మహిళల్ని ఎవరైతే ఇజ్జత్ ఇయ్యారో మహిళలకి వాళ్ళ మీద నాకు జీరో రెస్పెక్ట్ ఉంటుంది. కౌశిక్ రెడ్డి ఇంక్లూడ్ చేయండి, ఆయన మాట్లాడింది కూడా వన్ మినిట్. కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిన్న కూర్చొని ఆంధ్ర తెలంగాణ అనే మాట మాట్లాడింది కౌశిక్ రెడ్డి. నేను ఒకటే కౌశిక్ రెడ్డిని అడుగుతున్నాను, నేను బీఆర్ఎస్ ని అడుగుతలేను, కౌశిక్ రెడ్డిని అడుగుతున్నా. తెలంగాణని జాగిరా కాదు కదా. ఇక్కడ ఎవరైనా ఎక్కడి నుంచైనా వస్తారు, ఎక్కడైనా ఎవరైనా సరే ఉండగలుగుతారు కదా. చంద్రబాబు గారు కూడా వచ్చారు 2018 అది వాస్తవం కదా. మీరు కూడా పోతామంటే ఒక్క నిమిషం. మీ పార్టీ ఎమ్మెల్యే అన్నాడు ఈ మాట, నేనంటలే. మీ పార్టీ ఎమ్మెల్యే అన్నాడు, మీరు దాన్ని సమర్థిస్తున్నారు. రెండు క్వశ్చన్ కృషాంక్, నా రెండు అనడానికి ప్రజాస్వామ్యం ఇక్కడ ఎట్లున్నావు నన్ను మాట్లాడి కాదు ఇంతసేపు మాట్లాడాను సార్. ఐ హార్డ్లీ కూడా ఛాన్స్ టు టాక్. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఇంత మాట్లాడుతున్నటువంటి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్స్ ని మీరు ఎండార్స్ చేస్తున్నారా? అండ్ ఆల్సో లాస్ట్ సేమ్ క్వశ్చన్ టు
పార్టీ నాయకత్వాన్ని ఇప్పుడు అడుగుతున్నామే. మీరు పార్టీ తరఫు నుంచి పార్టీ వచ్చి ప్రెసిడెంట్ కాదు కదా, మీ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు convey ఒక్క చేయాలి నిమిషం ఆయనకు. సార్, మీ పార్టీ అధికార మీ ఛానల్ ప్రతినిధిగా ద్వారా తెలుస్తుంది మీ కదా. పార్టీ వాచ్ అధికార చేస్తున్నారు. ప్రతినిధిగా మీరు కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఖండిస్తున్నామని అన్నారా, అంటున్నారా? మీరు కౌశిక్ రెడ్డి behavior ని అరికెపొడి గాంధీ గారిది ఎందుకు ఎత్తుతలేరు మీరు? You are- అంటే ఖండించింది. పాత No, టీవీ- ఆమె ఖండించింది. See, I'm we have to sorry. respect her. ఇప్పుడు ఆమె అడగండి. direct నేను ఖండించింది. అడుగుతున్నా. నేను అడుగుతున్నా. మనము గంట 20 నిమిషాల నుంచి కూర్చున్నాము. నేను ఛాన్స్ నేను అడుగుతా, We have to- నేను అడుగుతా, no, we నేను have to this is అడుగుతా. wrong, respect her. Krishna. This is కాదు, కాదు. wrong. ఆమెకి నేను ఆపర్చునిటీ ఇవ్వగానే ఫస్ట్ ఆమె స్టార్ట్ చేయడమే ఇద్దరిది ఖండిస్తున్నా అని చెప్పి ఇద్దరు సార్ నేను దయాకరన్ కూడా అడుగుతానే అన్నా, తప్పే. నేను దయాకరన్ కూడా అడుగుతా. Yeah, please. దానం నాగేందర్ మాట్లాడిన మాటలు ఎట్లా మాట్లాడిండు, అరకెప్పుడు గాంధీ మాట్లాడిన మాటలు ఎట్లాడిండు అనేది నేను దయాకరన్ కూడా అడుగుతా. అది మీరు సమర్థిస్తారా అని కూడా అడుగుతా. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు సమర్థిస్తారా అని కూడా అడుగుతా. అదే క్వశ్చన్ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఒకటేంటంటే సార్, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడానికి రాష్ట్రాలని, ప్రాంతాలని, మహిళల్ని సిగ్గుండాలి కదా. ఇద్దరు వ్యక్తులు కొట్టుకోండి భయ్, కొట్టుకోండి. ఎట్లా కొట్టుకుంటారు కొట్టుకోండి. కృష్ణ కూడా ఏమన్నా కృష్ణకి ఒక కత్తో లేకపోతే ఒక కర్రను ఈ వాళ్ళకి ఇద్దరు కొట్టుకుంటారు, మీ పార్టీ అని చెప్పుకుంటారు కదా. ఇవన్నీ కలుసుకోమని నేనే చెప్పిన. మీ పార్టీ అని చెప్పుకుంటారు కదా, ఇవ్వండి. వందల మంది పెట్రోల్ డీజిల్ బండ్లు ఈ రంకెలేసుడేంది, ఈ తొడలు కొట్టుడేంది, అసలు నాకు ఇంకొక విషయం అర్థం కావట్లేదు వెంకటకృష్ణ గారు. చాలా 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 స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్ కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్ నుంచి తీసుకున్నట్టున్నారు. ఎందుకో చెప్తా. మీరు ఇందాక అన్నారు చూసారా, అధినాయకుడి మెప్పు కోసం సార్ 10 ఏళ్ల నుంచి మీ పార్టీలోనే ఉన్నాడు. ఐఎమ్ సారీ, 10 ఏళ్ల నుంచి మీ పార్టీలోనే ఉన్నాడు. మోర్ ఓవర్ మీ పార్టీ మొన్నటి వరకు అరికపూడి గాంధీ ఎక్కడ ఉంటాడో ఎక్కడ తిరుగుతాడో ఎవరికి తెలియదు. అంత సైలెంట్ మ్యాన్. మీ ఓడు రెచ్చగొట్టి వాళ్ళ రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. సార్ నేను ఒక విషయం చెప్తున్నా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ అధినాయకుడు మెప్పు కోసం ఇవన్నీ చేస్తుండొచ్చు గాక అని మీరు ఒక మాట అన్నారు సార్. నాకు ఎక్కడ అది నిజం అనిపించింది తెలుసా, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ కొడాలి నాని ఆ బ్యాచ్ అందరు ఉన్నారు కదా, వాళ్ళు సేమ్ ఏమంటారు అని అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇట్లనే వాళ్ళ అధినాయకుడు మెప్పు కోసం ఈ జోగి రమేష్, అంబటి రాంబాబు వీళ్ళందరూ అక్కడ అదే చేశారు. ఇవాళ అది జగన్ ఎండార్స్ చేసిండు. Yes, my party is in both states. Yes, let me talk. ఎందుకనంటే మై పార్టీ ఇస్ ఇన్ బోత్ స్టేట్స్ అండ్ ది నేషనల్ స్పోక్స్ పర్సన్ తెలుగు రాష్ట్రాలు సార్ నేను ఏమంటున్నా అంటే అది జగన్ ఎండార్స్ చేశాడు సార్, అది జగన్ ఎండార్స్ చేశాడు. కేసీఆర్ గారు వాళ్ళు ఎండార్స్ చేస్తున్నారా నా క్వశ్చన్ అది. He has to let me complete my question. అధినాయకుడు మీరే చెప్పండి. ఎండార్స్ చేస్తలేం నేను ఒక మాట చెప్పగలనండి, హరీష్ రావు గారు అయితే ఇటువంటి వాటిని అసలు యాక్సెప్ట్ చేయరు. ఇండివిజువల్ గా చెప్తున్నా నేను. సార్ ఇవాళ ఆయన కష్టం పగొడదు సార్. కౌశిక్ రెడ్డి అక్కడికి వెళ్ళి డిఎస్పీని మెడల్ పెట్టి ఇట్లా ముందుకు దోసి వచ్చే మ్యాన్ హ్యాండ్లింగ్ లైక్ చేస్తే కూడా ఆయన వచ్చి అడ్డుపడి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాడు వారా బాబు అని. అంటే ఇలాంటి కష్టాలు వస్తాయి కొంతమంది వాళ్ళ పార్టీ నాయకత్వానికి. అట్లాగే ఇప్పుడు చాలా మంది మెసేజ్లు పెడుతున్నది ఏంటంటే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద ఆంధ్ర తెలంగాణ అనే చేసిన దాని మీద ఈ కేసీఆర్ గారు సమర్థిస్తారా అనేది కూడా వస్తుంది. నేను అందుకే చెప్తున్నా, సబర్బన్ లో ఉండే ఎమ్మెల్యేలందరికీ కౌశిక్ రెడ్డి ఒక పెద్ద కొత్త తల్లో పొడి తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు. సో వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోత్స్న గారు అండ్ కృష్ణన్ గారు, దయాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.